పార్ట్నర్షిప్ వర్కౌట్ అయితే ఆ బిజినెస్ లో, ఇది ఒక పెద్ద క్వశ్చన్ నాకు. 0 దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు మైండ్ సెట్ ఓకే ఉంటుంది, 100 దగ్గర వచ్చినప్పుడు కూడా సేమే ఉంటుంది. ఇప్పుడు 1000 లక్షలు వచ్చినాయా క్లాషెస్ వస్తాయి ఇండైరెక్ట్గా. రెవెన్యూని ప్రాఫిట్ అనుకుంటారు కొంతమంది, ఇంత వస్తుంది పైసలు అసలు ఏడిపోతున్నాయి అట్లా కొంతమంది ఉంటారు. సెకండ్ థింగ్ స్కిల్ బేస్డ్ ఉంటుంది. ఫ్రెండే కదా అని చెప్పి తీసుకుంటామో, లేకపోతే ఓకే ఈ పర్సన్తో నేను ట్రావెల్ చేస్తున్నాం మస్తు రోజులకి వెళ్ళి మనం ట్రస్ట్ చేయొచ్చు అని తీసుకుంటాం. కానీ తర్వాత ఏం అర్థమైతే తెలుసు, ఈ పర్సన్ కూడా నేనే వర్క్ చేస్తున్నా కదా, ఇప్పుడు ఇక్కడైనా క్లాస్ అవుతుంది అక్కడైనా క్లాస్ అవుతుంది. వర్క్ ఇచ్చినా కూడా నువ్వు చూసుకో నాకు పని ఉంది అది నేర్పిద్దామని నేర్చుకోడు. ఎందుకంటే మనం చెప్పలేము ఇఫ్ యూ కాంట్ ఫైర్ డోంట్ హైర్ అని చెప్పేసి. మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తే మీరు చెప్పినావు సుధాంశ. వాట్సాప్ కమ్యూనిటీలో ఏంటంటే నా టైప్ ఆఫ్ వాళ్ళు కొంతమంది ఉంటారు పాన్ ఇండియాలో. గో మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, SEO వాళ్ళు ఉంటారు, వెబ్ డెవలపర్స్. ఆ గ్రూప్ ఎట్లా అంటే గూగుల్ లెక్క ఇక నాకు అది ఉంది కాబట్టి గ్రూప్లో ట్రస్టెడ్ ఉంటారు, ప్లస్ మంచిగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే గ్రూప్లో నేను నెగటివ్ రివ్యూస్ తీసేస్తారని చెప్పి ఆడ కనెక్ట్ అండి సుధాంశు. సెర్చ్ చేసినప్పుడు కొంచెం రావాలి ర్యాంకింగ్ అవి ఇవి అని చెప్పి రిక్వైర్మెంట్. అందరు ఏమంటారు అంటే వీడు బెస్ట్ అని అంటారు. వీడెందుకు బెస్ట్ భయ, ఆల్రెడీ వాడు కూడా చూస్తే వాడు గూగుల్లే, కానీ వాడు చెప్తలేడు వీడు గొప్ప అంటు, వీడు అసలు ఎవడు. తర్వాత వాని గురించి ఏంది అది ఇది అని చెప్పి తెలుసుకున్నాం మెల్ల. అంటే దాని తర్వాత వాని స్టోరీ తెలిసింది. యాక్చువల్గా వాడు 1 year మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ ఇచ్చిండు కస్టమర్స్. నేను అనుకున్నా ఫ్రీ ఇచ్చినప్పుడు ఈయనంత ఇచ్చోడు ఎవడు ఉన్నాడు లైట్. తర్వాత అర్థమైంది ఏంటంటే వీడు ఎవడైతే ఉన్నాడో 1 year దాకా ఫ్రీకి ఇచ్చి ఏం చేసాడంటే సడన్ గా స్టేటస్ పెట్టిండు వాట్సాప్లో, సార్ మై ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ నాట్ నైస్, ఐఎమ్ స్టాపింగ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక స్టేటస్ పెట్టిండు అంతే. కస్టమర్ల ఈ మెసేజ్ ఎట్లా వచ్చినాయంటే 600 members పే చేస్తామన్నారు సీదా. రెడీ అకౌంట్ పంపి డీటెయిల్స్ పంపి నేను ఫోన్పే కొడుతున్నా. డిజిటల్ మార్కెటింగ్ కూడా అంత సంపాదించారేమో నాకు తెలిసి 1 year లోపు. ఆ రోజు 600 into 6000 క్యాలిక్యులేట్ చేసి ఆప్కా కార్డ్. సో దాని గురించి ఏంది అసలు అది? ఆల్ ఇన్ 1 యాప్. దీనిలో అన్ని సోషల్ మీడియా పేమెంట్ ఇంటిగ్రేషన్స్, PDFs, ఇమేజెస్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఒక డైనమిక్ లింక్ ఇచ్చి ఈ లింక్ బయోలో పెట్టుకొని ఎవరైనా అడిగినప్పుడు బయోలో కూడా ఉంది సార్ చెక్ చేసుకో. అందరు ఇదే అంటారు, ఆ లింక్ ట్రీలో కూడా ఇవన్నీ వస్తాయి ఫ్రీగా అనే పాయింట్లో ఉంటారు. సో లింక్ ట్రీకి దీనికి డిఫరెన్స్ ఏంటి? క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ ఓపెన్ అవుతున్నాయి, వీడి దాకా బాగానే ఉంది. ఇంకో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చిందంటే నేను తీసుకున్నా ఒకంది, రేపటికి మళ్ళీ నేను మార్కెటింగ్ చేయాలని వన్ డేటా లేదు కదా నా దగ్గర, నాది పోతుంది నా దగ్గర అట్లా అని చెప్పి మళ్ళీ డెవలపర్ అన్నతో కూర్చొని ఇట్లా అయింది అని. సరే ఓ పని చేద్దాం, 2-way కమ్యూనికేషన్ లో ఇద్దరు డేటా షేర్ వీళ్ళ డేటా వాళ్ళకి పోతుంది ఇట్లా అని చెప్పి పెట్టినాం. సరే మీ ఫీడ్బ్యాక్ తీసుకొని చేసినాం చూడండి అని. దీని తర్వాత ప్రతి కన్నా ఒకరు బట్టి అన్నకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది ట్రాఫిక్, వెబ్సైట్కి పోతుర్రా, వాట్సాప్కి వస్తురా, ఇన్స్టాకి వస్తురా అర్థం కాదు. దీనికి ఏం చేస్తామంటే ఇన్సైట్స్ అని ఒక పేజ్ ఇచ్చి క్లిక్ చేసినప్పుడు కస్టమర్ ఇన్స్టా క్లిక్ చేస్తున్నా, వాట్సాప్ క్లిక్ చేస్తున్నా ఒక రిపోర్ట్ ఇస్తుంది సపరేట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా అప్లికేషన్లో ప్రతి క్లిక్కి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇదే డైనమిక్ QR. ఒక్కసారి QR వచ్చేస్తుంది అంతే. ఈ QRలో ఏది చేంజ్ చేయాలన్నా నా యాప్లోకి వెళ్ళి చేంజ్. యాప్లో చేంజ్ అయిపోయిందా, ఈడ చేంజ్ అయిపోయింది. లాంచ్ అయిపోయింది. iOS Androidలో కూడా లైవ్ ఉంది ఆప్కా కార్డ్. అండ్ ప్రైస్ మీ రెవెన్యూ పర్ మంత్ ఇప్పుడు ఎంత వస్తుంది? డైలీ టైప్ చెప్తాను, నాకు మంత్లీ అన్నట్టు నేను చూస్తాను. డైలీ ఇంత రావాల్సిందే అని ఫిక్స్ అయిపోతాను. అబ్దుల్ సత్తర్ ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తే వాట్ ఇస్ యువర్ ఆన్సర్? అబ్దుల్ సత్తార్ అంటే ఒక వాట్సాప్ మార్కెటర్, ఎక్స్పర్ట్ అండ్ కన్సల్టెంట్ అని తెలుసు. పాన్ ఇండియాలో అయితే అబ్దుల్ సత్తార్ అంటే. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. సో ఈరోజు పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఒక డెలివరీ బాయ్ లైఫ్ నుంచి డైలీ 800 రూపీస్ కూడా అర్న్ చేయడానికి చాలా కష్టంగా ఉన్న సిచ్యువేషన్ దగ్గర నుంచి ఈరోజు మంత్లీ 8 lakhs రెవెన్యూ తన ఓన్ బిజినెస్తో అర్న్ చేస్తున్న ఒక లైఫ్ స్టోరీ అయితే మనం చూడబోతున్నాం. అండ్ అతని పేరు వచ్చేసి అబ్దుల్ సత్తార్. సో వాట్సాప్ మార్కెటింగ్లో తనకంటూ ఒక నేమ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక బిజినెస్ని వాట్సాప్ త్రూ ఎలా గ్రో చేయొచ్చు, అండ్ ఈ వాట్సాప్ మార్కెటింగ్ తోటి చిన్న చిన్న బిజినెస్ కాదు పెద్ద పెద్ద బిజినెసెస్ కూడా చాలా గ్రో చేసి ఆల్ ఓవర్ ఇండియాలో తనకంటూ చాలామంది కస్టమర్స్ని క్రియేట్ చేసుకొని నాట్ ఓన్లీ వాట్సాప్ మార్కెటింగ్ దాంతోపాటు ఒక కొత్త అప్లికేషన్ని క్రియేట్ చేసి ఆ అప్లికేషన్ వల్ల చాలామందికి చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ని క్రియేట్ చేస్తూ ఈరోజు మార్కెట్లో అబ్దుల్ సత్తర్ హ్యాస్ క్రియేటెడ్ హిస్ ఓన్ మార్క్. సో అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఈరోజు ఒక సడన్ రెవెన్యూ అర్న్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియాలోకి ఎస్టాబ్లిష్ అయ్యి అతి చిన్న ఏజ్లో మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఎలాంటి మోటివేషనల్ థింగ్స్ వచ్చాయి, అండ్ అతని లైఫ్లో తనకి ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం ఈరోజు పాడ్కాస్ట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్సాప్ మార్కెటింగ్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాట్సాప్లోనే కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ ఆ వాట్సాప్ మార్కెటింగ్ ఎలా చేయాలి, చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఓనర్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే పాడ్కాస్ట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ది పాడ్కాస్ట్ నౌ. హాయ్ బ్రో. హాయ్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. సో బ్రో, అబ్దుల్ సత్తర్ ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తే వాట్ ఇస్ యువర్ ఆన్సర్? డెలివరీ బాయ్ నుండి ఇప్పుడు మీ ముందట ఒక వాట్సాప్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ టైప్లో ఉన్నాను. సో ఈ జర్నీ ఏదైతే ఉందో, సో స్టార్టింగ్ డెలివరీ బాయ్ నుండి టీషర్ట్స్ సెల్ చేసుకుంటూ దాని తర్వాత ఒక బ్రాండ్ బత్ మిస్టేక్ అని చెప్పేసి స్టార్ట్ చేసి
నౌ వ్యాపార ఆటోమేషన్ అని ఒక వాట్సాప్ మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ రెండు కలిపి ఒక కంపెనీ టైప్లో ఫామ్ అయ్యి ఇక్కడ వచ్చాను. సో అందరికైతే అబ్దుల్ సత్తార్ అంటే ఒక వాట్సాప్ మార్కెటర్ ఎక్స్పర్ట్ అండ్ కన్సల్టెంట్ అని తెలుసు. సో పాన్ ఇండియాలో అయితే అబ్దుల్ సత్తార్ అంటే ఓకే వాట్సాప్ మార్కెటర్ ఎక్స్పర్ట్. ఓకే. సో ఇక్కడ వెళ్తే ఏదైనా వాట్సాప్ రిలేటెడ్ ఏది ఉన్నా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి అన్నట్టు పోర్ట్రే ఉంది నేమ్. మీరు చెప్పినట్టు ఇప్పుడు డెలివరీ బాయ్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. Right. అండ్ నౌ యు ఆర్ ఎ వాట్సాప్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. సో ఈ జర్నీని తెలుసుకునే ముందు ఫస్ట్ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. లైక్ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు, మీ నేటివ్ ఎక్కడ? సో నా నేటివ్ వచ్చేసి హైదరాబాదే బేసిక్గా. ఓకే. సో ఇక్కడనే పుట్టి పెరిగిన. సో మా డాడీ వచ్చేసి కార్పెంటర్. ఓకే. సో మా మమ్మీ అయితే హౌస్ వైఫే. సో మమ్మీ దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను నేను. నార్మల్గా మా మమ్మీ కొంచెం బిజినెస్ మైండే ఓకే. చూడండి. అంటే సో చిన్నప్పుడు సైకిల్స్ రెంట్కి ఇవ్వడము అలా అలా అక్కడికి వెళ్ళి ఓకే బిజినెస్ చేస్తే చేయొచ్చు. డాడీని కూడా జాబ్ చేస్తున్నట్టు ఎప్పుడు చూడలేదు. ఓకే. సో ఓకే డాడీది కూడా ఓకే లీడ్స్ వచ్చినాయా ఓకే ఓన్ కాబట్టి ఎవ్రీడే ఓకే ఇంట్లో చూస్తున్నాం లైక్ వర్క్ అయిపోయింది వచ్చినాం. సో అలా స్టార్ట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి బిజినెస్ మైండ్ సెట్ ఇక మీది కూడా? ఫ్యామిలీలో అంటే ముస్లిమ్స్లో కేటగిరీ ఎలా అంటే లైక్ ఫ్యామిలీ బేస్డే ఎక్కువ చూస్తారు. అంటే మా దాంట్లో టు బి ఫ్రాంక్ ఎలా అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు. ఎలా అంటే జనాలలో ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే నువ్వు మనిషి, అవును, లేకపోతే కాదు. అట్లా మా ఫ్యామిలీలో ఒక అంటే ఎలా చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఒక బూన్ ఒక వరం. ఎట్లా ఓకే నువ్వు ఏదని నీ ఇష్టం, బట్ ఏంటంటే ఈ ఏజ్ లిమిట్ ఈ ఏజ్ లోపు నువ్వు సెట్ అయిపో. ఏదైనా ఎన్ని టెస్టింగ్ ట్రయల్ చేసుకోవాలో చేసుకో. దాని తర్వాత మళ్ళీ ఏది వర్కౌట్ కాలేదా ఏదో ఒకటి చూసుకో. ఓకే. అలా మా ఫ్యామిలీలో మేజర్ హెల్ప్ కూడా మా బాబాయ్ కూడా చేసాడు. మా బాబాయ్ దుబాయ్లో ఉంటారు. సో ఆయన కూడా కొంచెం హెల్పింగ్ హ్యాండ్ లైక్ ఆయన దగ్గర కూడా చాలా నేర్చుకున్నా బిజినెస్. సో ఫ్యామిలీలోనే మొత్తం బిజినెస్ నేర్చుకున్నాం గట్టి మాడితే, మీ డాడీ బాబాయ్. అండ్ ఇంకోటి ఆ ముస్లిం అన్నావు కానీ అసలు చూస్తే తెలుగు లెక్కనే ఉండవు. అంటే మ్యాక్సిమం అంటే మీ లాంగ్వేజ్ కూడా అంటే కొంతమంది బ్రోకెన్ తెలుగు ఉంటుంది, అట్లా లేదు, న్యాచురల్గా ఉంది. ఎవరైనా చూస్తే ఏ తెలంగాణ అబ్బాయి లెక్కనే ఉండవు. ఇది కూడా మేజర్. అంటే మాకు ఎప్పుడు క్లయింట్ క్లోజ్ అయినప్పుడు అడిగే తెలంగాణ ఆంధ్ర కస్టమర్స్ ఇదే క్వశ్చన్. అంటే ముస్లిం అంటున్నావు ఇంత తెలుగు ఎట్లా వస్తుంది బాగా అంటే నార్మల్ వాళ్ళు కొంచెం సార్కాస్టిక్ వే కూడా అంటారు ఇది అది ఎక్కడ అన్నట్టు ఉంటుంది కదా అని అంటారు. అలా కాదు నార్మల్ అంటే చుట్టుపక్కల నుంచి కాబట్టి తెలుగు. రైట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో క్వాలిఫికేషన్ ఏంది బ్రో మీది? నాది చెప్పాలంటే ఎట్లా అంటే చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి చాలా సంబంధమే లేదు. అందరి జీవితాలు అట్లా ఉండే ఇప్పుడు. సో పర్లేదు చెప్పండి. సో నాది వచ్చేసి 10th తర్వాత ఎంపీసీ మ్యాథ్స్ అంటే భయం ఉండే, బైపీసీ తీసుకుందాం స్కిప్ అయిపోవచ్చు ఈ మ్యాథ్స్. సైన్స్ ఉంటుంది కదా, సైన్స్ కొంచెం ఓకే అన్నట్టు ఉండే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగానే ఉండే. తర్వాత అర్థమైంది ఎంసెట్ ఇవన్నీ మన వల్ల కాదు అని చెప్పి భవన్స్ ఇది ఒక మళ్ళీ సినారీ ఏంటంటే ఫ్రెండ్ జాయిన్ అవుతుండే అని చెప్పి నేను జాయిన్ అయిపోతాం. అక్కడ ఫ్రెండ్ జాయిన్ అయిపోయి నేను కూడా సరే భవన్స్ అప్పుడు తెలియదు భవన్స్ ఎట్లుంటుంది ఈ కాలేజ్ అని. సర్లే మార్క్స్ బాగానే వచ్చినాయి అని చెప్పి జాయిన్ అయిపోయింది. అయిపోయినాక 1 month తర్వాత వాడు పర్సెంటేజ్ లేదని చెప్పి వాడిని తీసేసారు. ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఇక నేను సరే అడిగిన లైక్ ఇప్పుడు నాకు సైన్స్ అంత వర్కౌట్ అవ్వట్లేదు బీబీఏలో జాయిన్ అవుదాం. ప్రిన్సిపల్ అడిగితే ఆల్రెడీ 1 year ఫీజు కట్టినాం, షిఫ్ట్ చేయొచ్చు ఫీజు అయితే రాదు. ఓకే. ఇంట్లో పోయి చెప్తే అయిపోతుంది అంటే వద్దు చేసుకున్నాం. ఓ 3 years నేర్చుకోవచ్చు. అంటే కాలేజ్ కూడా ఎట్లుండే అంటే ప్రతి స్టేట్ స్టూడెంట్స్ ఆడుండే, నార్త్ అంతా అందరు ఆడుండే, మిక్చర్ ఉండే మొత్తం. సో అక్కడ కొంచెం నాకైతే టు బి జర్నీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో బిజినెస్ చేద్దాము అని కాలేజ్ నుండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ని చూసి ఓకే చండీగఢ్ వాళ్ళు ఇట్లుంటారు, ఓకే నార్త్ వాళ్ళు ఇట్లుంటారు, ఢిల్లీ మళ్ళీ తమిళియన్స్, ఓకే. సో ఇట్లా ఒక కల్చర్ బిల్డ్ అయ్యి గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా మాది ఎలా అంటే చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే టీచర్స్ కూడా అంటున్నాయి వీళ్ళని వదిలేసేయండి లైట్ వీళ్ళని గెలికి కూడా అనవసరంగా మనకే బొక్క అన్నట్టు చూస్తుండాలి. అట్లా ఒక గ్రూప్ ఉంటుండే. అక్కడికి వెళ్ళి స్లోగా టీషర్ట్స్ వాళ్ళకు సెల్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఉంటుండే. ఫ్రెండ్స్ సర్కిల్ నుండి అదొక నాకు యాక్చువల్ నువ్వు చెప్పిండే అది ఆన్లైన్లో టీషర్ట్లు కొని ట్యాగులు కట్ చేసి స్టోరీ ఉంది, అదొకసారి చెప్పండి. సో నందీష్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉండే కాలేజ్లో. సో ఇట్లనే ఫ్రెండ్ ఆ టీషర్ట్స్ చూపిస్తుండే నార్మల్ నా టీషర్ట్ బేవకూఫ్లో ఉన్న కొటేషన్స్ ఉంటుండే కాబట్టి ఆ కొటేషన్స్ అమ్మాయికి ఇంప్రెస్ చేయాలన్నా లేకపోతే అవతలోనికి పంచ్ లైన్ ఇవ్వాలన్నా డైరెక్ట్ టీషర్ట్స్ మీద వేసుకొని చేస్తుండే. సో అది ట్రెండ్ ఉంటుండే.
మా వాడు ఏం చేసిన అంటే దీంట్లోకి వెళ్ళి తీసుకున్నా అంటే అప్పుడు ఫస్ట్ టైం ఓకే బేవకూఫ్ అని ఒక సైట్ ఉంది, దాంట్లో ఇట్లా టీ షర్ట్స్ ఉన్నాయి అన్నట్టు చూస్తున్నాయి. ఏం చేసినామంటే సరే అని చెప్పి అప్పుడు కాయిన్స్ ఉంటుండే. ఓకే. కాయిన్స్ రిడీమ్ చేసినప్పుడు ఏమవుతున్నాయి అంటే ఈ కాయిన్స్ ఇప్పుడు 250 రూపీస్ టీ షర్ట్ ఉంది, ఆ రిడీమ్ కాయిన్ చేస్తే 100 రూపీస్కి వస్తుంది. ఓకే. మా వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ కాయిన్స్ని నేనేం చేసిన మా అకౌంట్కి రిడీమ్ చేయించుకున్నాం, షేర్ యాజ్ అ ఫ్రెండ్ అన్నట్టు, రిఫర్ అని. ఓకే. అన్ని కాయిన్స్ తెప్పించుకొని ఒక్కొక్క టీ షర్ట్ 100కి వస్తుండే. ఓకే. సో అన్ని టీ షర్ట్స్ బేవకూఫ్కి వెళ్ళి తెప్పించినాం, ట్యాక్స్ కట్ చేసినాం, కట్ చేసి తెలిసిన నాచరంలో ఒక ప్రింటర్ ఉండే, ప్రింట్ చేయించినాం. ఇంకా సైజ్ మేమే మీ లోగోలో వేయించినాం. వేయించి బేవకూఫ్లో 250 మేము 220కే ఇస్తున్నాం. సేమ్ క్వాలిటీ డిఫరెన్స్ వస్తే చెప్పాను. ఓకే. అట్లా 2500 or 3000 రూపీస్ స్పెండ్ చేసినాం ఆ కాయిన్స్ కాకుండా. 15,000 16,000 చేసినాం. ఓకే. అప్పుడు ఓకే ఫస్ట్ టైం లైఫ్లో ఓకే నా అంతలా ఏదో 2500 ఇన్వెస్ట్ చేసి 15,000. ముందు ఏంటంటే ఒక జాబ్ టైప్ ఉండే, ఒక డెలివరీ చేసినామా మార్నింగ్ టైంలో, ఒక అమౌంట్ వచ్చిందా అది పెట్రోల్ పెట్టుకున్నాము, కొంచెం సేవింగ్స్ పెట్టుకున్నాము, అయిపోయింది. కానీ ఇక్కడ ఓకే ఏం చేయకుండా వచ్చింది, దీన్ని తీసుకొని ఇక్కడ చేసినాం. ఓకే అప్పుడు ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. అప్పుడు ఒక్కొక్క అంటే ఇప్పుడు ఎట్లా చెప్తారంటే ఫస్ట్ స్టెప్ వేయడమే మెయిన్ నార్మల్గా. ఒకసారి స్టెప్ వేసినాక మనకు ముందు కనబడుతుంది, దారిలో కూడా కనబడుతుంది. ఫస్ట్ స్టెప్ వేయడం భయపడుతుంది చాలా మంది. ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి భయపడతారు, మళ్ళీ తర్వాత రిగ్రెట్ కూడా అవుతారు ఆడనే. ఆ స్టెప్ వేసినప్పుడు ఏంటంటే అర్థమైపోయింది ఓకే, మళ్ళీ దానికి నాకు కనెక్ట్ అయ్యారు చాలా మంది. ఈ ప్రాసెస్ తెలియదు, దాన్ని మళ్ళీ తర్వాత తెలిసింది డ్రాప్ షిప్పింగ్ అంటారు దీన్ని. సో ఇట్లా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండవు, నువ్వు సైట్ ఉంటుంది, నువ్వు ఆర్డర్ చెప్పి వెండర్ నీకు డిస్పాచ్ కస్టమర్కి చేస్తాడు. ఇట్లా చేసుకుంటే దానికి ఒక బ్రాండ్ పేరు కావాలి. ఇప్పుడు అబ్దుల్ అని అంటే నార్మల్గా కాలేజ్ ఫ్రెండ్స్కి ఓకే వీని దగ్గర దొరికితే తీసుకోరా అని చెప్పి. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఎట్లుంటుండే అంటే బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే టీ షర్ట్లు ఉంటాయి, బుక్లు ఉంటాయి మా దగ్గర. అట్లా ఏం చేస్తున్నావు కాలేజ్కి వచ్చి బిజినెస్ అది అట్లా స్టార్ట్ అయింది ఇక జర్నీ. టీ షర్ట్స్ తర్వాత మళ్ళీ కస్టమైజ్ ఫోన్ కవర్స్ అని చెప్పేసి అప్పుడు బాగా క్రేజ్ ఉండే, పౌచెస్. సో మా దగ్గర దొరికేవి కూడా చైనా నుండి తెప్పిస్తుండే, చైనా నుండి ముంబైకి వస్తుండే, ముంబైకి వెళ్ళి మేము డ్రాప్ షిప్ చేస్తుండే. ఓకే. నార్మల్ ఒక చిన్న డౌట్, చాలా మంది కేసెస్ అప్పట్లో కూడా 100 రూపీస్ నుంచి బేసిక్ ఉంటుంది. మామూలుగా ఎంత పడుతుంది రఫ్గా, మనకు పడే ప్రైస్ ఎంత ఉంటుంది కేసులు? అది 13 to 14 రూపీస్ ఉంటుంది అంతే కవర్. ఓకే. 14 రూపీస్ కవర్, మిషన్ ఉంటుంది, ప్రింట్ చేసినామా మ్యాక్స్ టు మ్యాక్స్ చెప్పాలంటే 25 రూపీస్లో అయిపోతుంది కవర్. అయిపోయినాక షిప్పింగ్ కాస్ట్, ట్యాక్స్ అంతే, అది ఇది చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రోడక్ట్లో ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ చేద్దామన్నా కూడా వీళ్ళు ఏంటంటే గాల్లో లెక్కలేస్తారు. నాకు ఆడ కన్ఫ్యూజ్ అవుతాను, అంటే ఇంత వీళ్ళు ఎట్లా ఎందుకు చేస్తారు అని చెప్పి. 100 రూపీస్ కవర్ 250 అమ్మిస్తా, 150 మార్జిన్ ఉందని ఫిక్స్ అయిపోయి దాన్ని బట్టి రెవెన్యూలు బిల్డ్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ యాక్చువల్గా అసలు అర్థం కాదు ఆడ. ఆన్లైన్లో పోయినప్పుడు 100 రూపీస్ నీకు కవర్ దొరికింది, 100కి నువ్వు 18% ట్యాక్స్ కట్టాలి, 118 అయింది. ప్యాకేజింగ్ ఒక 10 రూపాయలు, మళ్ళీ దాని తర్వాత డెలివరీ, నువ్వు యాడ్స్ స్పెండ్ చేస్తావు, యాడ్స్ ఒక 30 రూపీస్కి ఒక ఆర్డర్ వస్తుంది, నీకు మిగిలేదు 50. ఆర్టీఓ వచ్చిందా మైనస్ అది అర్థం చేసుకోకుండా ఓకే 100 పెడతా 150 ప్రాఫిట్ వచ్చింది, డైలీ 10 చేసుకుంటే 1500 ప్రాఫిట్, నెలకు 45,000 సెట్. అదే అందరు D2Cలో ఇదే. తర్వాత చూస్తే లెక్కల్లో నంబర్స్ కనబడతాయి, ప్రాఫిట్ ఏడున్నా కనబడదు వాళ్ళకి. అక్కడ చాలా మంది దెబ్బ పడుతుంది వాళ్ళకు. ఇక చెప్పేదాకా అర్థం కాదు, ఓకే మార్జిన్ ఎట్లా పెట్టాలి, ట్యాక్స్ కాడ కూడా భయపడతారు. ఏ ప్రోడక్ట్ ఏ ట్యాక్స్ ఉందో కూడా తెలియదు ఇప్పటికి. చేద్దాం అన్నట్టు ఉంటుంది, నంబర్స్ కనబడ్డా అంతే. అంతే ఒకరిని చూసి వీళ్ళు కూడా చేసేద్దాం అంతే, ఆ వీడియో చూసారే వాడు అది చేసిండు మనం కూడా చేసేద్దాం అనే పాయింట్. నో రీసెర్చ్ నథింగ్. అండ్ ఇంకోటి స్క్రీన్ గార్డ్స్ కూడా ఏమైనా ఐడియా ఉందా? స్క్రీన్ గార్డ్స్ కూడా, మొబైల్ స్క్రీన్ గార్డ్స్ ఇప్పుడు మామూలుగా బయట 49 రూపీస్ 100 రూపీస్ ఉంటారు కదా, రఫ్గా వాళ్ళకి ఎంత పడుతుంది? రూపాయి. నీకు అంటే మాకు తెలిసిన ఇప్పుడు ఫస్ట్లో మేము ఉడాన్ నుండి తెప్పిస్తుండే. ఉడాన్ అని ఒక అప్లికేషన్, అది మార్కెట్లో ఎవరు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు అనుకుంటున్నా. ఓకే. దాంట్లో ఏంటంటే మొత్తం బల్క్ A to Z ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇండియా మార్ట్ అని అందరికి హైలైట్ అవుతుంది, కానీ ఇండియా మార్ట్ కన్నా తోపంది ఉడాన్ ఉంది. ఇంకా ఉందా అప్పుడు కూడా? ఇప్పుడు కూడా ఉంది ఉడాన్. చూడాలి. సో ఉడాన్లో ఏంటంటే ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, యాపిల్ ఇయర్ ఫోన్స్. ఉడాన్ దాంట్లో మేము ఏం చేస్తుండే యాపిల్ ఇయర్ ఫోన్స్, అవును ఎగ్జాక్ట్ బాక్స్ కూడా అదే వస్తుంది, కాపీ 199కి ఆర్ 299కి రెండు వస్తాయి, రెండు బాక్సెస్ ఢిల్లీకి వెళ్ళి. అది మార్కెట్లో వాళ్ళు అమ్మేది యాపిల్ సేమ్ ఉంటుంది, లుక్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది, కాలిఫోర్నియా అని రాసి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే. దాన్ని 1000 రూపాయలకి అమ్మేస్తారు. ఒరిజినల్ కొంటే మీకు 3000 ఉంటుంది, 2000 ఉంటుంది. దాని తర్వాత లాస్ట్కి వెళ్ళిపోతున్నాను అనుకో కస్టమర్ 400కి ఇస్తా 500కి ఇస్తా అని చెప్పేసి
ఓకే. సో ఉడాన్లో చాలా తక్కువ ఉంటుంది. బిజినెస్ ఎవరైనా మొబైల్ షాప్స్ స్టోర్స్ వాళ్ళు చేస్తారు మాక్సిమం ఏదో ప్రిఫర్ చేస్తారు ఉడాన్ త్రూ. ₹1 మంచి క్వాలిటీ అయితే ఎంత ఇప్పుడు దానిలో ఏంటంటే 16-17 ₹16 ₹17 టాప్ అంటే మార్జిన్. మొబైల్ షాప్ లో అదే అంటారు కదా కొంతమంది అంటారు కదా రీల్స్ లో, ఈ మొబైల్ షాప్ పెట్టి కోటీశ్వరుడు ఆయన. మార్జిన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ సర్వీస్ బేస్డ్ కదా. ఇప్పుడు స్క్రీన్ గార్డ్ తీసుకుంటాం ఓకే హ్యాపీ పెట్టాలి కదా అని, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రాకపోతే బుక్ అది. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్కిల్ ఇది అన్ని కలిపి ప్రైస్. ఓకే ఓకే క్రేజీ క్రేజీ. ఇంకా ఇట్లాంటివి ఏమైనా చేస్తారా? ఇంకా దాని తర్వాత నేమ్ పెండెంట్స్ అని చేస్తుండే. నేమ్ పెండెంట్స్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్. కస్టమైజ్డ్ టీనేజర్స్ కి, అంటే ఫోకస్డ్ అప్పుడు అంతా టీన్సే ఉంటుండే నాకు. నువ్వు కూడా అప్పుడు అదే కదా, అదే కనెక్ట్. అప్పుడు ఏంటంటే ఓకే గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఆమెకి ఈ పేరుతో ఇద్దాం, సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటారు. అవి ఉంటుండే ఇప్పుడు కిచెన్ సగం హార్ట్ ఈయన దగ్గర ఉంటుంది, సగం మా దగ్గర ఉంటుంది. ఆ నాట్లో ఏమో ఏమో పేరు, ఈ నాట్లో ఆమె పేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకో హైలైట్ ఏంటంటే ఈ పేర్ల వల్ల దొరుకుతుండే కూడా ఇంట్లో దొరుకుతారు. సో ఈ అప్పుడు నేమ్ పెండెంట్స్ అని చేస్తుండే గిఫ్ట్స్. సో నేమ్ పెండెంట్స్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఆర్టిఫిషియలే. అది కూడా ఎట్లా అంటే మాకు మ్యాక్స్ ₹130 ₹140 విత్ మొత్తం ప్రింటింగ్ అయ్యి అంతా 145. అది బ్రాస్ ఉంటుండే, దాన్ని కటింగ్ చేసి 1 day పెట్టేస్తారు దాంట్లో లిక్విడ్ లో. సిల్వర్ ఇంకా ప్లేటింగ్ ఉంటుంది, సిల్వర్ ప్లేటింగ్ ఆర్ గోల్డ్ ప్లేటింగ్ లో పెట్టేస్తారు. దాంట్లో 1 day లో మొత్తం కలర్ వస్తుంది. దాన్ని తీసుకొని కవర్ లో ఆర్ బాక్స్, వాళ్ళైతే కవర్ లోనే ఇస్తారు, ఇక బ్రాండింగ్ కదా. బాక్సెస్ ₹30-40 వస్తుంది, మొత్తం ₹150 అయిపోతుంది. మార్కెట్ ప్రైస్ 1500. డిమాండ్ ఉంది. ప్లస్ ఈ వీళ్ళు ఏదైతే ఉందో 2 days ఇస్తారు. నేను 1 day షిప్పింగ్. బ్లూ డార్ట్ ఏ పాన్ ఇండియా మెట్రో సిటీస్ 1 day డెలివరీ చేయొచ్చు. ఓకే. 2 days ముందు ఆర్డర్ చేయండి, డెలివరీ చేస్తాం. ఓకే. అట్లా హిట్ అయిన ఉండే నేమ్ పెండెంట్స్. అక్కడ ప్రాబ్లం ఏమైందనంటే అక్కడ అర్థమైంది నాకు డిటీసీ యాక్చువల్గా లాస్ ఎందుకు అవుతుందని. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను కదా ₹200 ఇది పడుతుంది, నేను 1500 అమ్ముతున్నా. ఇంక కూపన్ కోడ్స్ ఉంటే కాంబోలో ₹1000 అని. రిటర్న్స్ కూడా వస్తుంది, రిటర్న్స్ ఎక్కువ. ఆ రిటర్న్స్ మాకు అర్థం కాకపో. ఇప్పుడు డైలీ ఈ రోజు ఏమనుకుంటామంటే ఓకే 20 ఆర్డర్లు వస్తున్నాయి, 20,000 అవుతున్నాయి, 20-30,000 అది నంబర్ కనబడుతుంది షాపిఫైలో. షిప్రాకెట్లు చూస్తే అది టాలీ కాదు అసలు. షిప్రాకెట్లు చూస్తేమో ఆర్టీఓలు, రిటర్న్ టు ఒరిజిన్, దాని తర్వాత యూజర్ నాట్ లిఫ్టెడ్, ఇవే వస్తాయి. ఇవి చూసి అసలు దీనికి మళ్ళీ ఇంకో స్కెచ్ చేసినాం, దాన్ని మళ్ళీ ఓటీపీ వెరిఫికేషన్ పెట్టినుండే. ఓకే. సో ఇప్పుడు ఓకే ఇది మేము ఇప్పుడు ఏదైతే షిప్రాకెట్ చేస్తుందో 2 years బ్యాక్ 2022 అనుకుంటా, 22లో ముంబైలో అర్షద్ అని చెప్పేసి జింకార్ట్ కంపెనీ అనేది, ఆయన త్రూ ఆయన వెండర్, నాకు ఇప్పుడు కూడా వెండరే. సో ఆయన త్రూ చేపిస్తుంది డ్రాప్ షిప్పింగ్. చైనాకి వెళ్ళి వస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి షిప్ అవుతుంది అని. ఆయన వెబ్సైట్ కూడా చేపించినప్పుడు ఏం చేస్తుండే అంటే అప్పట్లో యాడ్ టు కార్డ్ కొడతాం కదా, నార్మల్గా ఎట్లుంటాం, ఓకే ప్రోడక్ట్ నచ్చింది యాడ్ టు కార్డ్ కొట్టినాం, డెలివరీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం రైట్. ఆ టైంలో మేమేం చేస్తుండే అంటే ఆ షిప్ రాకెట్ తెచ్చిన ఫీచర్ టెస్టింగ్ లోనే ఉండే, ఇంకా మేము దాన్ని లైవ్ చేసినాం మా వెబ్సైట్ లో. ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, యాడ్ టు కార్డ్ చేసినాక మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, అడిగినాక ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ తర్వాత మీ అడ్రస్ వచ్చేస్తాయి డైరెక్ట్. ఓకే. అది ఎట్లా వస్తుంది అని అంటే ఎన్ని కొరియర్స్ ఉన్నాయో, బ్లూ డాట్, డిటీడీసీ డెలివరీ, ఈకామ్ ఎక్స్ప్రెస్, డిటీడీసీ, ఇవన్నీ ఏదో ఒక కొరియర్ త్రూ మీ ఇంటికి అడ్రస్కి డెలివరీ అవుతుంది, ఆ అడ్రస్ క్యాప్చర్ అయిపోతుంది. ఓహో సూపర్. అట్లా మేము ఆర్టీఓని తగ్గించినాం. సో అప్పుడు 30% ఆడియో ఉన్నదాన్ని 7%, 8%కి తీసుకొని వచ్చినాం అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు షిప్ రాకెట్ ఎంగేజ్ అని ఇప్పుడు ప్రమోట్ చేస్తారు దాన్ని, 3 years బ్యాక్ చేసిన దాన్ని. ఓకే. సో అట్లా అదొకటి చేసినుండే, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో, ఇంకా చేసుకుంటూ వెళ్ళినాం. నేమ్ పెండెంట్స్ అయిపోయింది, నేమ్ పెండెంట్ చేసినాం, తర్వాత కాపీ వాచెస్ కూడా చేసినాం, వాచెస్లో. కానీ భయమైంది. ఓకే అంటే అమౌంట్ ఉంది దాంట్లో, ఇప్పుడు ₹1000 700 వాచ్ 4000 5000 కూడా వెళ్తుంది. హుబ్లాట్ వాచ్ ఉంది, ఎడీ షాట్ ఉంది, జీ షాక్ ఉంది. ముంబైలో మనీష్ మార్కెట్ ఉంది, ఆడపోతే 700 800కి వచ్చేస్తుంది వాచ్. మొహమ్మద్ భాయ్ అని తెలిసిన పర్సన్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తుండే అంటే 3 o'clock దాకా ఆర్డర్, నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock ఇండియాలో ఏడైనా ఉండాలి నేను డెలివరీ చేపిస్తాను. అంత ఫాస్ట్ ఉంటుండే. అట్లా మంచిగా వెళ్తుంది. కానీ భయం ఎక్కడ స్టార్ట్ అయిందంటే పేరు తెలుస్తుంది అందరికి ఏంటంటే ఈ నంబర్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో ఇలా వాచెస్ దొరుకుతాయి. మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎట్లా ఉండే అంటే ఒరిజినల్ వేసుకున్నా కూడా కాపీయా, అక్కడికి వద్దు, బ్రాండ్ మనం బ్రాండ్ బిల్ చేస్తలేము, అమౌంట్ బిల్ చేస్తాం, అమౌంట్ డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపటికి ఏదైనా చెప్పలేదు, ఆల్రెడీ చాలా చూసినాం కూడా, వద్దు ఇది అన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా చేసేటోళ్ళు చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకు. ఇప్పుడు వాచెస్ అయితే ముంబైకి వెళ్ళి వస్తాయి, మళ్ళీ మీకు మా బట్టలు ఏవైతే ఉన్నాయో అవి మీకు లుధియానాకి వెళ్ళి వస్తాయి. లుధియానా మెయిన్ అదే ఫ్యాక్టరీ. మీకు ఆలెన్సోలీ కావాలా, ఏ బ్రాండ్ కావాలంటే అది, యూసీబీ కావాలా,
డిజైన్ చెప్పండి ఆడ అయిపోతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ లూజియానాలో. కానీ స్టాక్ ఇవ్వాలి మొత్తం ఎంఓకి ఇంత ఇస్తే సేమ్ కొత్త మోడల్ వచ్చిందా అది తీసి ఇచ్చేస్తారు. ఇది 3,000కు ఉందా ఆడ మీకు 350కి వస్తుంది షర్ట్. అట్లా షర్ట్స్ షూలు వచ్చేసి కూడా షూ ఢిల్లీలో మీకు నైకీ పూమా అన్నీ దొరుకుతాయి. జస్ట్ సైజ్ చెప్పాలా చెక్ చేసుకోవాలా ఆర్డర్ చేసుకోవచ్చు. సో అవన్నీ చేసి వద్దు కాపీలా అసలు మళ్ళా పోయిందంటే నేమ్ ఒక్క పేరు పోయిందా మళ్ళీ ఏం చేయలేము. ఎగ్జాక్ట్లీ. సో వద్దు ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ చేద్దామని ముంబైలోనే ఉండే అప్పుడు 4 months. ముంబైలో ఉండి ఇదంతా చేసిన. అంటే ఇప్పుడు అక్కడ ఏమైతుందంటే టైం సేవ్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేమ్ పెండెంట్ 1 day నాకు డెలివరీకి ఇప్పుడు నేమ్ పెండెంట్ ముంబైకి వెళ్ళి హైదరాబాద్కి వస్తాయి. మళ్ళీ ఇక్కడ షిప్ చేయాలి నేను ప్యాకేజింగ్ బట్టి బ్రాండ్ కావాలి కదా. ఇక అట్లా వద్దు అని చెప్పి నేనే ముంబైకి వెళ్ళిపోయినా. 7,000 8,000 రెంటే కదా సెట్ అయిపోతుంది లే అన్నట్టు చూసినాం. కానీ అప్పుడు లెక్కలు అర్థమైనాయి అసలు. ఓకే నేను తెచ్చినప్పుడు ఇంత వస్తుంది, బ్యాంక్లో చూస్తే ఇంత ఉంది, షిప్ రాకెట్ కూడా ఇంత తీసుకుంటున్నావు, అసలు ఏం చేస్తున్నా అన్నట్టు అర్థమైంది. వెండర్ కూడా చూసి ఉరకకు పడ్డావు అనుకో మళ్ళీ లేవు అనవసరంగా టైం ఉంది ఇంకా చూసి చేసుకో. ఇక వాళ్ళు కూడా ఎట్లా అంటే చూసి ఉంటారు హైలైట్ వెండర్స్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయిన వాళ్ళు. గ్రేట్ టు బి అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ వయా రిఫరెన్సే కాదు అనేది ఏంటంటే క్రికెట్ ఎడిషన్ మొత్తం జింకాట్ అంటే అప్పట్లో మొబైల్ కవర్స్ అన్ని MS ధోనివి కావాలా ఇవన్నీ వాళ్ళ దగ్గరనే దొరుకుతున్నాయి. మా ఫ్రెండ్ నాకు పంపించింది ఇక వీళ్ళ కవర్స్ రీల్ పంపించి నువ్వు చేస్తున్నాయి కస్టమైజ్ వీళ్ళు చేస్తున్నాయి క్రికెట్లో వీళ్ళకి మినిమం డైలీ 1000 నుండి 1,500 ఆర్డర్లు వస్తున్నాయి డైలీ యాడ్ రన్ చేయకుండా. ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ కదా. సో రోహిత్ శర్మ అని చెప్పేసి ఇస్తారు. రోహిత్ శర్మలో మళ్ళీ నా పేరు రావాలంటారు కింద, పైన రోహిత్ అని చెప్పేసి మళ్ళీ కింద నా పేరు, MSD వస్తే 07లో నా పేరు రావాలి, అట్లా కస్టమైజ్ చేపిస్తారు. మావాడేమో మెసేజ్ చేసి ఇట్లా ఆర్డర్ కావాలి ఆర్డర్ తీసుకున్నాక మాట్లాడదాం అన్నట్టు నేను డైరెక్ట్ పెట్టేసిన B2B ఇస్తా ప్రైజ్ డైరెక్ట్ ఇయ్య అన్నాడు. 10 రోజులు గెలిగినాక ఓకే నేమ్ చూసిన అర్షద్, ఓకే అస్సలాము అలైకుం భాయ్, వాలేకుం అస్సలాం, డన్ కాల్ పే బాత్ కరు ఠీక్ హై. కొన్ని వర్డ్స్ గూగుల్లో కొట్టిన మహారాష్ట్ర వాళ్ళని ఎట్లా మాట్లాడాలా నార్మల్ క్లోజింగ్. అర్షద్ భాయ్ కాయి झाला కాయి నై అన్నాడు. భాయ్ ఇతనే ఆతా బాద్ మే డీల్ బాత్ కర్నీ అన్నాడు. అని కూడా సరే అని చెప్పేసి ఓకే అని మళ్ళీ ఏం చేసినాం ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయనకి ఏమైందంటే ఆయన ఆర్డర్స్ నా ఆర్డర్స్ మేనేజ్ చేయడానికి ప్రాబ్లం అయిపోయింది. హైదరాబాద్లో మళ్ళీ ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ అని పెట్టినాం మేము, క్రికెట్ ఎడిషన్ ఓన్లీ హైదరాబాద్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మేనేజ్ చేయడానికి వస్తలేదు. మనోడు ఏం చేసిండంటే కాల్ చేసి వీడియో కాల్లో ఈ మిషన్ తీసుకో, ఈ షాప్కి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి కవర్స్ తీసుకో, అన్ని సెటప్ చేయించిండు. వీడియో కాల్లో కూర్చోబెట్టి సెటప్ చేయించి డిజైన్స్ అన్ని ఇచ్చేసాడు చేసుకో. నాకు అలా వచ్చేది నాకు 50 రూపాయలు మార్జిన్. ఆ 50 రూపాయల కోసం నువ్వు 10 సార్లు ఫోన్ చేస్తావు అయిందా నువ్వు చేసుకో, హైదరాబాద్లోనే చేస్తున్నావా చేసుకో, నాకు నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో వాళ్ళకి ఏంటంటే టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును వీళ్ళు గెలుపుతుంటారు రీసెలర్స్ అని చెప్పేసి ఇచ్చేసిండు. ఇదంతా దిమాగ్ ఖరాబ్ వద్దని ఇచ్చేసి చిన్న నా రూమ్ ఉండే, రూమ్లోకి వెళ్ళి నేను ఇంకో మా ఫ్రెండ్ జోయల్ అని ఉండే, 2 మిషన్స్ మీరే పెట్టుకొని చేసేసుకున్నాం. ఎప్సాన్ ప్రింటర్ ఒకటి కవర్స్ తీసుకొని నేను ఇంకో ఫ్రెండ్ ఫ్రెండ్ ఉండే జోయల్, ఇద్దరం స్టార్ట్ చేస్తుండే. స్టార్ట్ చేసుకుంటే ఇక అట్లా దాని ఉంటుందా మార్జిన్ ఉంటుందా దానిలో మస్తా మార్జిన్ ఎట్లా అంటే ఆఫ్లైన్ మార్జిన్ ఉంటుంది, ఆన్లైన్ అనుకో ఆఫ్లైన్ ఏదైనా చేసినా మార్జిన్ అంతే కదా. ఇప్పుడు ఆన్లైన్ లో మనం మొత్తం పోయేది ఇడ్నే కదా, మార్కెటింగ్ షిప్పింగ్ డెలివరీ ప్యాకేజింగ్. ఆఫ్లైన్ వస్తాడు తీసుకుంటాడు పోతాడు అయిపోయింది. ఎఫర్ట్ ఈడ్ ఏముందనంటే ఏదైతే ఈ చార్జెస్ ఉన్నాయా అవి కస్టమరే బేర్ చేస్తుండు. అవును వస్తుండు తీసుకొని పోతుండే అంతే. ఇంకా కస్టమర్ డిస్కౌంట్ ఇవ్వచ్చు ఆఫ్లైన్ అంటే తగ్గియచ్చు, మనకు సేఫ్ అయింది కదా. ఇప్పుడు పికిల్స్ కూడా అంతే, ఒక కస్టమర్కి వేసి ఇచ్చినాం, ఆఫ్లైన్లో వస్తేనేమో ఎంత ఉంది, ఆన్లైన్ చూస్తున్నామో ఎంత ఉంది, ఎందుకు డిఫరెన్స్ వచ్చింది ఎంత ఉంటుంది పెంట అది ఎందుకు అని చెప్పి. ఓకే అట్లా కొంతమంది అట్లా స్టార్ట్ చేసినాం. ఇంకా తర్వాత మార్కెట్లో మొత్తం చూసిరు అంటే ఏంది అసలు ఏడ గ్యాప్ వస్తుంది, ఎంత ఏడైతుంది, ఏడ ఎక్కువ లాసేజ్ ఉంది బిజినెస్కి, ఇవన్నీ తెలుసుకోరు. రైట్ దెన్ ఆఫ్టర్ దట్ వాట్సాప్ ఇక్కడ ఏంటంటే హైలైట్ ఏమైందంటే సైట్ చేసినాం కదా వెబ్సైట్, నా ఓన్గా batamesh.in అని ఒక సైట్ చేసుకున్న షాపిఫైలా. ఓకే దీంట్లో కూడా వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఒక కంపెనీ కాన్ఫిడెన్షియల్ చెప్పలేను, మళ్ళీ వాళ్ళ ప్రమోషన్ అయినట్టుంటుంది, మళ్ళీ నేను వాట్సాపేగా. ఓకే సో అది కనెక్ట్ చేసినాం. ఆటోమేషన్ ఆర్డర్ చేసినప్పుడు ఆర్డర్ వెళ్ళిపోవడం, ఆర్డర్ నోటిఫికేషన్, నాకు టెన్షన్ ఫ్రీ అయిపోయింది. ఆర్డర్ ఏడుంది అడగడం అదంతా లేకుండా. ఓకే తర్వాత ముంబైలో ఉన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ ఈ సిచ్యువేషన్ చిల్ల పెళ్ళి ఉండే, మా మమ్మీ వాళ్ళు చిట్టీలు చేద్దాం కొంచెం సెట్ చేద్దాం అన్నట్టు ఉండే. ఆ టైంకి నాది ఆల్రెడీ పెంట అయిపోయింది. సరేలే అని చెప్పి రివర్స్ వచ్చేసినాం. ఓకే హైదరాబాద్కి వచ్చేసినాం. ఆడనే ఉండే సామాన్లు అన్న ఆడనే ఉండే, పెళ్ళికి వద్దాం ఎంగేజ్మెంట్కి వద్దాము, తర్వాత పెళ్ళి ముందు షిఫ్ట్ చేద్దాంలే అన్నట్టు వచ్చిన. ఓకే ఇక పెళ్ళిళ్ళు ఏమైందంటే ఇక
ఫ్రెండ్స్ కలుస్తారు కదా, కలిసినప్పుడు వెబ్సైట్ ఇది మా అన్నకి నచ్చింది, మా చేసేయాలి ఇట్లా, సరే చేసిస్తా అన్న అని చెప్పేసి నువ్వే నేనే చేసుకున్నా. ఓకే ఓకే. అంటే ఒక్కొక్కటి నేర్చుకున్నా యూట్యూబ్లోనా? యూట్యూబ్ ఇప్పుడు దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కొన్ని. ఓకే. ఒక పర్సన్కి ఇచ్చిన, ఆ పర్సన్ ఏంటంటే ఇంతే అని చెప్పేసి ఇచ్చిండు. ఎందుకు చేయలేమని చెప్పి నువ్వు ట్రై. మళ్ళీ నేనేంటంటే ఇది కాదు నాకు కావాల్సింది ఇదే అన్న, నువ్వు ఇచ్చే పైసలకి ఇంతే అవుతుంది అని అంటాడు. మళ్ళీ చూసినాక నాకు అర్థమైంది ఈ పైసల్లో నేను మంచి వెబ్సైట్ వేయించుకుంటుండే కదా షాపిఫైలో. థీమ్ సెలెక్షన్ నాకు నచ్చినట్టు నేను ప్లగిన్స్ నాకు చూసుకున్నా. టైం పట్టింది అండ్ టు బి ఫ్రాంక్ 3 months పట్టింది ఒక మంత్ చేసుకోవడానికి. నెక్స్ట్ సైట్ ఉందా 15 రోజులలో అయిపోయింది. అంతే కదా, ఫస్ట్ చేయడమే మెయిన్. దాని తర్వాత ఇక అర్థమైపోతుంది ఎట్లా కాదు. ఒకసారి దారి కనబడ్డది, సెకండ్ టైం గిదే కదా అట్లా అన్నకి చేసి ఇచ్చిన. ప్రైస్ తెలియదు ఇక మనకు, అప్పుడు ప్రోడక్ట్లో 100 రూపాయలు 200 మార్జినే తెలుసు. అంతే. సైట్కి ఎంత ఇవ్వాలని అడిగి మీకు నచ్చింది ఇవ్వండి అన్న అని చెప్తే 30,000 ఇచ్చిండు ఫస్ట్. వెబ్సైట్ 30,000 షాపిఫై వెబ్సైట్. సూపర్. ఇచ్చినాక నచ్చింది దానికి హోమ్ ఆటోమేషన్ ఉండే, చేసి ఇచ్చిన నచ్చింది. థీమ్ నా దగ్గర ఉండే, ఆ థీమ్ ఒకటే $330. ఓకే. అదే డైరెక్ట్ అప్లోడ్ చేసి ఇచ్చేసిన. ఓకే. థీమ్ 330 ఉంది, అంత ఇవ్వలేదు. 30,000 తీసుకొని నేను అడగలేదు పీకలేదు అడగాలి అని ఏమన్నా అంటే తీసుకో 30,000 అంటే నేను 30,000 ప్రోడక్ట్లో మార్జిన్ చేయాలంటే ఎన్ని ఆర్డర్లు అమ్మాలా కాన్పని అని చెప్పి ఇది చూసిన. మజా వచ్చింది. సరే ఓకే బాగుంది ఇది ఏదో అన్నట్టు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి పోయి ప్యాకేజ్ తీసుకొని వచ్చేసాం. ఇక ట్రైన్ పోయినాం, డైరెక్ట్ ప్యాక్ చేసుకొని వచ్చేసినాం. ఓకే. వచ్చినాక అన్నని మళ్ళీ గెలకడం స్టార్ట్ చేసినాం. అన్న ఇంకేమైనా ఉన్నాయా వెబ్సైట్లో, ఉన్నాయా వెబ్సైట్లో అని అంటే చెప్తా ఉంటే ఏమైనా ఉంటే బయట కంట్రీ క్లయింట్స్ ఉన్నారులే నేను మాట్లాడి చెప్తా అది అంటేనే. ఆడేమైందంటే సురేష్ అన్న అని చెప్పి నాకు డెవలపర్ వెల్ విషర్ కూడా ప్లస్ మెంటర్ కూడా అని. ఓకే. సో ఇది ఉన్నా అని ఎట్లా అంటే డిపెండెన్సీ పెట్టుకోకు, ఫస్ట్ నువ్వు నేర్చుకో అని అనేది ఒక మాట హైలైట్ ఉండదు. అరే నువ్వు నేర్చుకున్నావు అనుకో నీకు 10 తెలుస్తాయి, పక్కనోడు చెప్పిండు అనుకో అది ఒక్కటే తెలుస్తాయి నీకు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఎక్స్ప్లోర్ చేయి, నువ్వు ఆ అన్నం డిపెండెన్సీ పెట్టుకుని చేస్తే ఏడైతుంది. నువ్వు యాడ్ రన్ చేస్తా అంటూ యాడ్లకి వెళ్ళి జనాలు రారా అని చెప్పి ఓకే అప్పుడు క్లిక్ అయింది. యాడ్ రన్ చేద్దాం, యాడ్ రన్ చేసినాం, వచ్చిర్రు 30,000 అని చెప్తే వాళ్ళు కూడా వద్దు చాలా ఎక్స్పెన్సివ్ అది, మీరు ఎంత ఎఫర్ట్ చేస్తారు 15-20,000 పెట్టుకోండి, జస్ట్ వెబ్సైట్ ఇయ్యా నేను మీ కన్సల్టెంట్ ఉంటా, ఏడో కొనాలి చెప్తా, ఏ చేస్తా అన్ని చేసి చెప్పిస్తున్నాడు. మొత్తం డొమైన్ కార్డ్ నుండి ఏ సిటీస్కి ఏ కొరియర్ వెళ్తుంది కూడా చెప్పిన. మెట్రో సిటీస్ ఉంటాయి, మెట్రో సిటీస్ బ్లూ డాట్ బాగుంటుంది, ఇంకో సిటీలో ఇంకో కొరియర్, ఒక గైడెన్స్ కన్సల్టెంట్ లెక్క అయిపోయినా. ఇక ఆయన కూడా నాకు ప్రతి దగ్గర పోయే అవసరం లేదు, అట్లా స్టార్ట్ అయింది. ఇక ఆడకి వెళ్ళి ఇక చేసుకుంటూ పోతే క్లయింట్స్ అన్నారు ఫర్మ్ పేరు పెట్టుకో, ఫ్రీలాన్సింగ్ ఏం చేస్తావు. ఇక అట్లా అన్ని బతమిస్ ఫ్యాషన్స్ ఉంది, దాన్ని టెక్ అని చేసిన, దాన్ని బతమిస్ టెక్ అని చెప్పేసి జనాలు ఆల్రెడీ ఫీడ్బ్యాక్స్ ఆ పేరు మీదే ఇచ్చారు. మళ్ళీ కొత్తది అనుకో దాన్ని మళ్ళీ ట్రస్ట్ బిల్డ్ చేయాలి, ఇవి అవి ఉన్నదాన్ని పేరు చేంజ్ చేసి డొమైన్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కొనేసి రీడైరెక్షన్ పెట్టేసిన. అట్లా స్టార్ట్ అయింది. అది పార్ట్నర్షిప్లు ఉండే, చేసుకుంటూ ఇక మైండ్ సెట్ కూడా కొంచెం పార్ట్నర్షిప్ వర్కౌట్ అయితే ఆ బిజినెస్లో. ఇది ఒక పెద్ద క్వశ్చన్ నాకు. చాలా మంది బిజినెస్ అనేసరికి పార్ట్నర్షిప్ అనేసి స్టార్టింగ్ మంచిగా ఉంటుంది, ఎవరొకరు ఉన్నారు కదా మనతో అనిపిస్తుంది, కానీ పార్ట్నర్షిప్స్ ఆర్ మెజారిటీలీ ఫ్లాప్ అవుతాయి. అవునా? మేబీ మన థాట్ ప్రాసెస్ వాళ్ళది మ్యాచ్ కాకపోవడం, లేదా ఒకరు ఎక్కువ పని చేయడం ఒకరు తక్కువ పని చేయడం, లేదా మనకున్న విజన్ వాళ్ళ విజన్ మ్యాచ్ కాకపోవడం. ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది, స్టార్టింగ్లో 1 ఫైర్ అమ్మ నాలుగు అన్నాడు అనిపిస్తుంది. ట్రావెల్ చేస్తున్న కొద్దీ వీ విల్ అండర్స్టాండ్ దట్ హీ మే బీ నాట్ మై రైట్ పార్ట్నర్ అనే పాయింట్ వస్తుంది. అంటే చాలా బిజినెసెస్లో కూడా చూసినాం, చాలా బిజినెస్ కూడా దే విల్ డివైడ్ దెమ్సెల్ఫ్. చాలా ఇప్పటికీ అంటారు అరే పార్ట్నర్షిప్లు అనేవి వర్కౌట్ అవ్వరు అనేది ఉంది బయట కూడా. కానీ ఆ టైంలో మనం ఏంటంటే ఒక్కరం మనం ముందుకు పోలేం కాబట్టి ఒకరు కావాలి మనకి తోడు, కాబట్టి ఆ టైంలో తీసేసుకుంటాం. మరి మీ జర్నీలో పార్ట్నర్షిప్ హిట్ అంటే ఒక దాంట్లో హిట్ అయింది, ఒక దాంట్లో ఫ్లాప్ అయింది. హిట్ అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే లీడ్ వచ్చిందా, నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు మాట్లాడుకో, నా కమిషన్ యాడ్ చేసి పెట్టు, అట్లా కొంతమంది ఉన్నారు. B2B ప్రైస్ కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది ఎట్లయినా, ఎందుకంటే మన ప్రైస్ అయినా తగ్గించి వాళ్ళకైనా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు బిజినెస్ కావాలి, ఫర్దర్ వాళ్ళతో జర్నీ కూడా ఉంటుంది. అదే యాడ్ బడ్జెట్ లేదు కాబట్టి మనం కూడా హ్యాపీ, ఓకే యాడ్స్ పెట్టి అంతా చేయకుండా ట్రస్టెడ్ కాబట్టి అట్లా. ఇంకోటి ఎట్లుందంటే ఇనీషియల్గా ఉంటుంది అరే మనోడే కదా చిన్నప్పటికి చూస్తున్నాం కదా సెట్ అయిపోతాంలే ఇద్దరం అన్నట్టు ఉంటుంది. చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇప్పుడు 0 దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు మైండ్ సెట్ ఓకే ఉంటుంది, 100 దగ్గర వచ్చినప్పుడు కూడా సేమే ఉంటుంది. ఇప్పుడు 1000 లక్షలు వచ్చినాయా అప్పుడు ఏమవుతుందంటే క్లాషెస్ వస్తాయి ఇండైరెక్ట్గా, మా ఫినాన్షియల్ వైజ్ అయినా సరే. అది ఎట్లయితుందంటే కొంతమంది
బిజినెస్ ఓరియంటెడ్ ఉండరు కొంతమంది, రెవెన్యూని ప్రాఫిట్ అనుకుంటారు కొంతమంది, ఇంత వస్తుంది పైసలు అసలు ఏడికి పోతున్నాయి అట్లా కొంతమంది ఉంటారు. ఆ రెవెన్యూ ప్రాఫిట్కి డిఫరెన్సెస్ ఉండవు, అదొక క్లాష్ వస్తుంది. నాలెడ్జ్ ఉండదు సగం గడి మాడితే. అందరు 70% ₹1,00,000 వచ్చినాయి జేబులో 10,000 కనబడుతున్నాయి అంటాడు. ₹1,00,000 ఏం చేసినావు అది కూడా చూడు కదా. ₹1,00,000 మార్కెటింగ్ పెట్టినావు, శాలరీలు ఇచ్చినావు, రెంట్ పే చేసినావు, ఇవి చూడకుండా 1,00,000 వచ్చినాయి 10,000 మిగిలినాయి నువ్వే దుబ్బేసినావు అన్నట్టే చూస్తారు నార్మల్గా. ఇవన్నీ చూడరు. ఇదొక ఇష్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సెకండ్ థింగ్ స్కిల్ బేస్డ్ ఉంటుంది. ఫ్రెండే కదా అని చెప్పి తీసుకుంటామో, లేకపోతే ఓకే ఈ పర్సన్తో నేను ట్రావెల్ చేస్తున్నాం మస్తు రోజుల్లోకి వెళ్ళి మనం ట్రస్ట్ చేయొచ్చు అని తీసుకుంటాం. కానీ తర్వాత ఏం అర్థమైతే తెలుసా, ఈ పర్సన్ కూడా నేనే వర్క్ చేస్తున్నా కదా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడైనా క్లాష్ అవుతుంది, అక్కడైనా క్లాష్ అవుతుంది, రెండింటిలో ఏదో ఒకటి అయితే ఏదో ఒకటి అవుతుంది. ఎందుకంటే నేను పొద్దున్నకెళ్ళి సాయంత్రం దాకా నేను పని చేస్తున్నా, అడిచి ఖాళీకి కూర్చోటాడు ఫోన్ పట్టుకొని చూస్తుంటారు. అది నేర్పిద్దామని నేర్చుకోడు. ఎందుకంటే మనం చెప్పలేము. ఒకటి ఉంటుంది ఎట్లా అంటే ఇఫ్ యూ కాంట్ ఫైర్ డోంట్ హైర్ అని చెప్పేసి సింపుల్. అది తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం మోమాటంకి లైట్ అని చెప్పేసి ఒప్పుకుంటాం, ఆయన మనోడే కాపోని సెట్ అయితే ఇద్దరం అయిపోతాంలే అన్నట్టే ఉంటుంది. వాడు ఏంటంటే ఐడి చేస్తుండగా నా అన్నాడు. ఇప్పుడు వర్క్ ఇచ్చినా కూడా నువ్వు చూసుకో నాకు పని ఉంది. అదే వేరేవాడు బయటోడు కొంత ఇప్పుడు పార్ట్నర్షిప్లో నడిచేది కూడా ఎట్లా అంటే రిలేటివ్స్ కాకుండా ఫ్రెండ్స్ కాకుండా బయట పర్సన్ సేమ్ స్కిల్, లేకపోతే ఈ పర్సన్ మార్కెటింగ్ తెలుసు, ఈ పర్సన్కి సేల్స్ తెలుసు, వాళ్ళది వర్కౌట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మ్యాచ్ అవుతారు. నువ్వు ఓకే నీ డిపార్ట్మెంట్ సపరేట్, నా డిపార్ట్మెంట్ సపరేట్, నా దాంట్లో నువ్వు రాక నీ దాంట్లో ఇద్దరం డివైడ్ చేసుకుందాం. వీక్లీయో మంత్లీయో సేల్స్ రిపోర్ట్ చూసుకుందాం, మాట్లాడుకుందాం, అట్లా ఉంటుంది. లేదు చేద్దాం ఈ రీల్స్ చూసుకుంటూ వస్తారు కదా, నాకు ఈ బిజినెస్ చేద్దాం ఆ బిజినెస్ చేద్దాం అసలు ఉంటుంది. అసలు దగ్గర కూడా రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దు భయ, కావాలా తిరుగుదాం తాగుదాం అంతే, దాని తప్పు వద్దు. ఇంకా బిజినెస్ అసలు వద్దు. మళ్ళీ వస్తుంది పేకాడనే తమ్ముడే పేకాట అన్నట్టు ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇదే ఫేస్ చేస్తారనమాట. ఆ టైంలో ఏదో చేసేద్దాం అనుకుంటారు. మేబీ వాళ్ళ ఆలోచన కరెక్ట్ ఉండొచ్చు, కానీ రాంగ్ పర్సన్తో ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ పైన ఒక రాంగ్ ఒపీనియన్ వెళ్ళిపోతుంది. బిజినెస్ అంటేనే ఇంకా వేస్ట్ అనే పాయింట్కి వెళ్ళిపోతారు ఇక. కానీ ఆ జర్నీలో టైం పోతుంది వాడికి. ఫస్ట్ ఇంట్రెస్ట్ పోతుంది. వాడు ఇంట్రెస్ట్ పోవడం పక్కన పెడితే అప్పులకి ఇంట్రెస్ట్ పెట్టాల్సి వస్తుంది అది చేసిన పనికి లిటరల్లీ, రైట్? సో చాలా కేసెస్ చూసినాం అనమాట. సో మీ లైఫ్లో ఎట్లా అయిందనేసి అనుకున్నాం. డన్. సో బ్రో, డెలివరీ కూడా చేసినాను కదా, అంటే అమెజాన్లో డెలివరీ బాయ్లో కూడా పనిచేసినాను కదా, అది ఏ సిచ్యువేషన్ నేను డెలివరీ బాయ్ చేసింది అసలు? మా డాడీ ఏంటంటే ఓకే నువ్వు అనుకున్న కాలేజ్కి అయితే పోయినావు కదా, బాగానే ఉంది కదా, సో ఇంటర్ దాకా చేయించాం. డిగ్రీలో కూడా లేకపోతే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకో అన్నట్టే మాట్లాడండి. కాలేజ్ తర్వాత అయినా వాళ్ళకి కూడా ఏంటంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో ఫ్రెండ్ సర్కిల్ అలా ఇది అని చెప్పి ఖరాబ్ అయిపోతాడేమో అని థాట్ ఉండే. సరే అని చెప్పేసి నేను కూడా చూసిన జాబ్ మెడికల్ షాప్లో చూసిన, వర్కౌట్ కాలే, వాళ్ళు ఫుల్ టైం అన్నారు. అట్లా కాదని చెప్పి మా పెద్దనాన్న కొడుకుండే అమెజాన్లో నేను ఒకటి ఇస్తా డెలివరీ అన్నట్టు చెప్తే సరే అని చెప్పి జాయిన్ ఉండే. నాకు కూడా ఎట్లుండే అంటే ఓకే మార్నింగ్ చేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయినాము, కాలేజ్కి వెళ్ళి వచ్చినాక ఈవినింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఉండే. మార్నింగ్ అమెజాన్ చేసుకుంటుండే అయిపోతుంది అన్ని ఆర్డర్లు. ఈవినింగ్ కాలేజ్ బయటికి వచ్చినామా, ర్యాపిడో మా ఫ్రెండ్ ఉంటుండే ఓపెన్ చేసినామా, కాలేజ్ వాళ్ళే పోయేది ఎట్లా ఒకళ్ళు వస్తారు పరిచయం అవుతుండే, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు అట్లా 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 మాట్లాడుకుంటా 9 o'clock 10 o'clock ఇంటికి వెళ్ళిపోయి నైట్ 10 వరకు ర్యాపిడో కొడుతుండే. పొద్దున అమెజాన్, ఇది కాలేజ్, మళ్ళీ మార్నింగ్ పెట్రోల్కి, ఈవినింగ్ సేవింగ్స్. సూపర్ సూపర్. ఎన్ని మంత్స్ చేసారు అట్లా? వన్ ఇయర్ దాకా చేసిన. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన. సెకండ్ ఇయర్లో తట్టింది ఏదో ఒకటి చేయాలి, ఇట్లయితే మనం కష్టం అని చెప్పేసి. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కంప్లీట్గా కాలేజ్కి వెళ్తూనే మార్నింగ్ అమెజాన్లో డెలివరీ బాయ్, ఈవినింగ్ ర్యాపిడో. అదే మీరు చెప్పినట్టు మార్నింగ్ పెట్రోల్ పైసలు, ఈవినింగ్ సేవింగ్స్. అంతే. సూపర్ సూపర్. కాలేజ్ కూడా చాలా సపోర్ట్ చేసింది, మా హెచ్ఓడి వాళ్ళు కూడా, మ్యామ్స్ కూడా అటెండెన్స్ లో కానీ వాటిలో సెట్ చేస్తుండే. ఇంకా అలాగే మంచి ఇన్స్పిరేషన్ కదా మాది. ఇంకోటి అలాగే ఇన్స్పిరేషన్ కదా, అది మంచిగా కష్టపడుతుండే పోరాడు పాపం, పొద్దున అయ్యి అవన్నీ చేస్తుండే. స్కాలర్షిప్ కూడా ఇస్తుండే, వచ్చింది స్కాలర్షిప్ వచ్చింది, సూపర్. అటెండెన్స్ సెట్ అయిపోయింది. ఓకే. ఆటోనమస్ కాబట్టి ఎగ్జామ్స్ కూడా కాలేజ్లోనే కదా, అయిపోయింది మేనేజబుల్. ఓకే చలో. తర్వాత ఇక ఇట్లా అందరూ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, ఇదంతా కాదు అందరికి సమాజానికి ఒక పేరు చెప్పాలని ఒకటి స్టార్ట్ చేసారు. అట్లా ఇక ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక వర్క్ డెసిగ్నేషన్ లెక్క ఒకటి ఉండాలి, మల్టిపుల్ కాకుండా ఒక పర్టికులర్ ఉండాలని చెప్పి వాట్సాప్ అప్పటికి నేను నేర్చుకున్నా. ఓకే ప్రతి బిజినెస్కి ఏ బాట్ ఎట్లా యూజ్ అవుతుందని ఐడియా ఉంది. ఓకే. ఒక షాప్కి వస్తే వాకింగ్ ఏం అడుగుతాడు, ఈ అడిగిన దాన్ని వాట్సాప్లో ఎందుకు చేయలేమని, అట్లా నేను ఇక చేసుకుంటూ డెవలపర్లు తలకాయ తింటుండే. నాకు ఇట్లా కావాలి, ఇదే కావాలి, ఇది అప్లికేషన్స్ యాప్స్లలో ఇంటిగ్రేషన్స్ కావాలి. ఇట్లా కొంతమందికి ఏంటంటే కావాలని ఉంటుంది, ఎట్లా కావాలో తెలియదు. ఓకే.
నాది ఆటోమేషన్ ఉండాలా, విజన్ ఉండదు అలాగే ఎట్లా ఎట్లా చేయాలి ఏం చేయాలి. జస్ట్ ఏంటంటే నేను నా టైం ఏదైతుందో అది సేవ్ అయిపోవాలి. సేవ్ అయిపోయినాక దాని తర్వాత వాళ్ళ వర్క్ ఏవైతుందో అవి వేరే చేసుకోవచ్చు అని. ఓకే. ఇవి పర్టికులర్ గుజరాతీ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రూపాయి మీద నేను చూసుకోను, నాకు ఈడ నేను చూసుకుంటే 10 రూపాయలు వస్తాయి, ఈ రూపాయి ఒకరికి ఇచ్చేస్తా, నాకు ఈ టైం సేవ్ అవ్వాలి. నేను కూర్చొని వాట్సాప్లో నేను ఇది చేసుకుంటే అది ఉండదు, నేను ఇది చూసుకోవాలా దందా చూసుకోవాలా అంటాడు. అంతే. సో వాడేంటంటే అక్కడికి వెళ్ళి ఓకే నాకు అర్థమైపోయింది ఈ బిజినెసెస్ ఇట్లా చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసిన డైరెక్ట్ నార్మల్గా. సో ఈ D2C బ్రాండ్స్ అయితే ఈ ఫ్లో ప్రాపర్ వర్క్ అయితే సర్వీస్కి అయితే ఇది, ఈ సర్వీస్లో కూడా ఏవేవి అట్లా చూసుకుంటూ వెళ్తుండే. అక్కడికి వెళ్ళి స్లోగా బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క కస్టమర్ కనెక్ట్ అవుతుండే. ఇప్పుడు ఎంతమంది కస్టమర్లకు చేసి ఉంటావు బ్రో? వాట్సాప్ ఆటోమేషన్ వాట్సాప్ మొత్తం ఇక ఆటోమేషన్ అయినా, API అకౌంట్స్ అయినా, బ్లూటిక్స్ అయినా, డిస్ప్లే నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే వాట్సాప్ రిలేటెడ్ అన్ని, వాట్సాప్ రిలేటెడ్ ఏదైనా సరిగా మీరు చేస్తారు. ఓకే. సో ఈ వాట్సాప్లో నార్మల్గా ఇప్పటిదాకా ఎంతమందికి చేసి ఉంటారు రఫ్గా? అంటే ఉండొచ్చు ఒక 1800-1900 కస్టమర్స్కి చేసి ఉండొచ్చు. సూపర్ క్రేజీ. కానీ మేజర్గా నార్త్, ఇక్కడ తెలంగాణలో చాలా తక్కువ. నాకేంటంటే ఇక్కడ కూడా ఎట్లుంటారు అంటే నార్మల్గా బిజినెస్ చేసేటోళ్ళు ప్రాపర్గా ఇన్ హౌస్ పెట్టుకుంటారు. కొంతమంది ఫ్రీలాన్స్కి ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చే ఎవరైతే పర్సన్ ఉంటుంటారో వాడు ఏదో ఒక ఉంటాడు, వాడి వల్ల మొత్తానికి వేస్ట్ అనే ఫీలింగ్ లో ఉంటుంది. ఏ వాట్సాప్ మార్కెటింగ్ ఇవన్నీ అక్కడ ఏం ప్రాబ్లం అని అంటే వాట్సాప్ మార్కెటింగ్ లో కూడా ప్రాబ్లం ఏమైతుందంటే అఫీషియల్ వాట్సాప్ వేరే, అన్అఫీషియల్ వేరే. అన్అఫీషియల్ ఏంటంటే బల్క్ లో మెసేజ్ పంపించడం, ఏదో నంబర్లకి వెళ్తుంది వర్చువల్ నంబర్ అని చెప్పేసి అవి వాళ్ళకి అతక పెట్టేస్తారు. 8 పైసా 10 పైసా 12 పైసా అని చెప్పి తక్కువ కదా తీసుకుంటారు, డెలివరీ ఉండదు. అప్పుడు మేము పోతాం ఎగ్జాంపుల్, సార్ మేము వాట్సాప్ మస్తు చూసినాంలే అది వర్కౌట్ కాదు అది. ఇక్కడ వర్కౌట్ ఎందుకు కాదు అది క్వశ్చన్ రేజ్ కాదు, వర్కౌట్ కాదు కానీ కొంతమంది వెళ్ళిపోతారు. మేమేం చేస్తామంటే ఎందుకు వర్కౌట్ కాలేదు, ఏది యూజ్ చేసారు, సో ఇది యూజ్ చేసిరా, ఓకే ఇది ఈ రిపోర్ట్ ఇది చూడండి ఒకసారి మా చూడండి, చూసినాక ట్రయల్ యూజ్ చేయండి కావాలి, వర్కౌట్ అవుతుందా అప్పుడు చూసుకోండి. అట్లా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా వచ్చినాయి. ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి వాళ్ళ మా మేజర్ క్లయింటే. సో వాళ్ళది కూడా వాళ్ళు మంచిగా నడుస్తుండే వాట్సాప్ త్రూ. బల్క్ రఫ్గా ఎన్ని మెసేజ్ వాడతారు బ్రో? అంటే ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ కానీ ఏదైనా పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకుందాం, వాళ్ళు బల్క్ మెసేజ్ కొడతారు కదా, ఎన్ని కొడతారు ఎట్ ఏ టైం మీరు? డైలీ 1,00,000 మెసేజ్ కొడతారా? ఓకే. వాళ్ళ నెంబర్తోనే వెళ్తుంది, వాళ్ళ పేరుతోనే వెళ్తుంది, రిప్లైస్ వచ్చినా కూడా వాళ్ళకే రావాలి, వాళ్ళకే పోతాయి. వాళ్ళకి వెళ్తే రిప్లైలో ఆటోమేషన్ పెట్టుకుంటే ఆటోమేషన్, మాన్యువల్ అయితే మాన్యువల్, దాంట్లో మళ్ళీ ఆటో సైన్స్ ఉంటాయి. ఓకే. సో షార్ట్ లాంగ్ చైన్ అవి ఇవి అంటే ఇంకో డిపార్ట్మెంట్ అట్లా వెళ్ళిపోతాయి డైరెక్ట్. మొత్తం దాన్ని ఏమంటారంటే రూట్ చేస్తాం. సో ఈ డిపార్ట్మెంట్ కి ఇది వెళ్ళిపోవాలి ఆటోమేటిక్. సో వాళ్ళు కూర్చొని వాళ్ళ ఒక సపరేట్ ఆన్లైన్ టీమ్ ఉంది, వాళ్ళకి ప్యానల్స్ ఉంటాయి, ప్యానల్ డాష్ బోర్డ్ ఇస్తాం, డైరెక్ట్ డాష్ బోర్డ్ ఇచ్చేస్తాం, ఎవరిది లాగిన్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు ఇక. ఇది కానీ మార్కెట్లో ఏంటంటే వాట్సాప్ మార్కెటింగ్ అంటే బల్క్ టూల్ అనే పోర్ట్రే ఉంది. వీళ్ళకి ఏం తెలియదు అంటే వాట్సాప్ త్రూ ఇప్పుడు ఓపెన్ రేట్ వాట్సాప్ ఎక్కువ, జనాలు పొద్దున్నకెళ్ళి సాయంత్రం దాకా యూజ్ చేసేది వాట్సాప్. సెకండ్ థింగ్ చిన్న పూర్వం దగ్గరికి వెళ్ళి చూసి ముస్లిం దగ్గరికి వెళ్ళిపోయిన దాకా అందరి దగ్గర వాట్సాప్ ఉంది, ఓపెన్ రేట్ ఎక్కువ, ఈమెయిల్ మెసేజ్ OTPs తప్ప దేనికి చూడడం. ఎగ్జాక్ట్లీ, ఈమెయిల్ మార్కెటింగ్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ నౌడేస్. సో ఈ వాట్సాప్ ఏదైతే ఉందో ఇదే మేజర్ ఇప్పుడు అర్థమైపోయింది, గ్యాప్ ఎంత గ్యాప్ ఉందని చెప్పేసి. ప్లస్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే చూసుకుంటే ఎన్ని లక్షల బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇయ్యలేమా వాట్సాప్ మార్కెటింగ్ వాళ్ళ బ్రాండ్ త్రూ. ఆ పోర్ట్రే త్రూ ఇక స్టార్ట్ చేసినాం. ఇక మెల్లమెల్ల మాకేమైందంటే ఎంత స్టార్ట్ చేసినా కూడా గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర వాళ్ళు క్యాప్చర్ అవుతుండే ఎక్కువ, మైండ్ ఎక్కువ ఇక్కడికల్లా. వాళ్ళకి దాని వెనక ROI కనిపిస్తుంది, దాని తర్వాత అరే ఇంత పెడితే నాకు ఎంత బిజినెస్ వస్తాను ఆలోచిస్తాను. మనలో ఏంటంటే మా ₹1,00,000 పెట్టాలా నేను పెట్టా. గుజరాత్ లో ఒక కస్టమర్ ఉన్నాడు విశాల్ అని చెప్పేసి. ఆ కస్టమర్ ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఏ పైసా జో హై ఏ ఇన్వెస్ట్మెంట్ है मेरा, यहाँ के तुम्हारे लोग जो है ना ఖర్చా సమస్తే అంటాడు. మీరు ఖర్చు అనుకుంటారు మన దగ్గర, నేను ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం మా దగ్గర. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అవుట్కమ్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఖర్చు అయిపోతుంది అని చెప్పి ఆపు అని. ఇక్కడనే డిఫరెన్స్ వచ్చేది గుజరాతీస్ కైనా మనకు ఇక్కడ బిజినెస్ చేసే కొంతమంది. అట్లా వాట్సాప్లో బల్క్లో సెండ్ చేయొచ్చు అనే ఉంది నార్మల్గా. కానీ దీనికి ఇంకా టూల్స్ ఉంటాయి నార్మల్గా, ఆటోమేషన్ చేయడము, బ్రాండింగ్ అవుతుంది ఫస్ట్. ఎగ్జాక్ట్లీ బల్క్ లో పంపించడం ఎవడైనా పంపిస్తాడు నార్మల్ బల్క్ టూల్స్ అని చెప్పేసి. రేపటి కాంటాక్ట్ చేయాలంటే ఏ నెంబర్కి ఇస్తున్నాడు, ఏదో నెంబర్కి వెళ్ళి పంపించారు, ఆడ నంబర్కి చేసిండు కలవదు, పోయినట్టే కాదు. ఒకటే నెంబర్కి వెళ్ళాలి, ఒకటే బ్రాండ్, ఒకటే పేరుతో వెళ్ళిందా ఓకే ఇదే నంబర్, దీన్ని కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారు.
మరి ఆ నంబర్కి బ్లాకేజెస్ అట్లా ఏం కావా? ఇన్ని మెసేజ్ పోతే ఒక్కొక్కసారి స్ట్రాటజీస్ ఉంటాయి కదా దానికి. స్ట్రాటజీస్. స్ట్రాటజీస్ మెయిన్, ఏ టైంకి ఏది పంపించాలి ఎట్లా పంపించాలి మాకు తెలుసుంటుంది. సో దాన్ని బట్టి పంపిస్తాం. ఇక ర్యాండమ్గా పంపించటమా అవుతుంది, పోతుంది. ఆ స్ట్రాటజీస్ మెయింటైన్ చేసి ఇంకోటి ఇప్పుడు మామూలుగా వాట్సాప్ కూడా అదే పేరుతో ఎంతో మంది క్రియేట్ చేసుకొని కూడా పంపొచ్చు. దానికి ఇప్పుడు బ్లూ టిక్ ఉంటే ఒక వెరిఫైడ్ అకౌంట్ అని చెప్పేసి కదా. ఇప్పుడు బ్లూ టిక్ రావడం అనేది పెద్ద ఛాలెంజ్. కొన్ని కొన్ని నెంబర్స్ బ్లూ టిక్కే రాదు, వాడు అప్రూవ్ చేయడు. చాలా ఛాలెంజ్ ఉంటుంది దానికి. మళ్ళీ బిజినెస్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలా, మెటా కనెక్షన్స్, ఇవన్నీ చాలా మంది నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది, లేకపోతే లేదు. సో ఈ బ్లూటిక్ వెరిఫికేషన్లో అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆల్ ఓవర్ ఇండియాలో యూ ఆర్ హ్యావింగ్ సమ్ స్ట్రాటజీస్, యూ హ్యావ్ సమ్ కనెక్షన్స్ విత్ మెటా వేర్ యూ విల్ మేక్ బ్లూటిక్స్ పాసిబుల్. రైట్. సో ఇక్కడ బ్లూటిక్లో కూడా మెయిన్ ఏంటంటే కస్టమర్స్ డిఫరెన్స్ అయ్యేది ఏంటంటే వాట్సాప్ బిజినెస్కి వాట్సాప్ ఏపీఐ. ఇప్పుడు ఏదైతే ఆఫీషియల్ ఉందో అది ఏపీఐ. ఓకే. వాట్సాప్ బిజినెస్ ఏదైతే ఉందో అది నార్మల్ అందరు వాడుకుంటుంది. ఈ బిజినెస్కి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా జస్ట్ బ్లూటిక్ నామకే వస్తుంది, ఉంది బ్లూటిక్ అన్నట్టు. కానీ రేపటికి బల్క్లో మెసేజెస్ వచ్చినాయా పోతుంది ఆ నెంబర్, అది తెలియదు. జస్ట్ ఏంటంటే మాకు ఉందిగా బ్లూటిక్ అన్నట్టే మాట్లాడతారు. ఆఫీషియల్ దానికి ఏదైతే ఏపీఐ ఉందో దానికుంటే ఏంటంటే ఇక్కడ ఇన్కమింగ్ ఎన్నైనా రా, ఒక సెకండ్లో 10,000 రాని, ప్రాబ్లం ఏముండదు. సో ఇక్కడ ఈ డిఫరెన్సెస్. ఈ బ్లూటిక్ మంత్లీ పే చేసుకుంటారు. ఆఫీషియల్ బ్లూటిక్ ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఉండాలి మంచి టాప్ రేటెడ్. సో టాప్ రేటెడ్ పిఆర్ అంటారు. సో 5 అయితే మ్యాండేటరీ కావాలి. ఆ లింక్స్ త్రూ చేస్తాం మనం. సో కొంతమంది ఏంటంటే బ్రాండ్స్కి న్యూస్ ఉండవు, పెద్ద పెద్ద బ్రాండ్స్కి అయితే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇన్హౌస్ టీమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పెట్టేస్తారు. సో ప్రతి బ్రాండ్కి ఏంటంటే ఓకే నా బ్రాండ్ ఒక ఆఫీషియల్ కనబడాలనే ఒక ఆశ ఉంటుంది. సో దాన్ని మేము ఫుల్ఫిల్ చేద్దామని ఉన్నాం డైరెక్ట్. సో ఈ పిఆర్ యాక్టివిటీస్ ఇవన్నీ బ్లూటిక్ రావడానికి ఏమేమి కావాలో అన్ని చూసుకుంటాం. అన్ని మేము చూసుకుంటాం, ఎందుకంటే ఎండ్ టు ఎండ్ 4 years చేసినాం కదా. సో తెలుసు ఓకే ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది. సో ఏది చేయొద్దు కూడా తెలుసు. ఓకే. సో ఇది తెలుసు అది తెలుసు. సో ఓకే కస్టమర్కి చెప్తాం, కస్టమర్ కూడా రిఫరెన్సెస్ అట్లే వస్తాయి మాకు. గ్రేట్. సో దీంట్లో మీకు బెస్ట్గా అంటే ఇప్పుడు నేనైతే పర్సనల్గా ఒకటి ఫీల్ అవుతా, అంటే నేను కూడా నా జర్నీలో చూసింది ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కూడా దే ఆర్ లైక్ చలో హాయ్ బాయ్ ఫ్రెండ్స్, లేదా కూర్చొని తాగొచ్చు తినొచ్చు అంతే. కానీ ప్రొఫెషనల్గా నీ మైండ్ తోటి ఎలా అయినా కొంతమంది ఉంటారు, ప్రొఫెషనల్ జర్నీలో కొంతమంది దొరుకుతారు. రైట్, అట్లా నీకు ఎవరైనా దొరికిరా? సో ఇక్కడ ఏమైందంటే ఒక గ్రూప్ ఉండే నార్మల్గా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీకి అయితే తెలియదు నార్మల్గా, అంటే మా దాంట్లో అయితే మేము తాగమని చెప్పి నేను పోయి కూర్చోవద్దు అని అయితే రూల్ లేదు. వాళ్ళు అయ్యేటప్పుడు మేము పోతాం, ఓకే నేను కూల్ డ్రింక్ ఏదో ఒకటి తీసుకొని కూర్చుంటాం. అక్కడ ఏంటంటే నార్మల్ బిజినెస్ మాట్లాడుతుంటే వినయ్ అని ఒకటి ఉండే, గ్రాఫిక్ డిజైన్. సో మొత్తం ఎండ్ టు ఎండ్ లోగోస్. మొన్న నీలాంబరి సిల్క్స్ అని ఒక పెద్ద బ్రాండ్ ఏఎస్రావు నగర్ వాళ్ళకి చేసిండు లోగోతో పాటు మొత్తం. సూపర్. ఆ పర్సన్ 21 years, ఇంకా 21 years ప్లస్ మంచి స్కిల్. సో గ్రూప్లో కూర్చున్నాము, అందరు ఏదేదో మాట్లాడుతున్నాం, ఇట్లా ఇది అది ఈ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అని. ఆడు సైలెంట్ ఉన్నాడు, నాకు నేను సైలెంట్ ఉన్నా ఆడు సైలెంట్ ఉన్నాడు. ఏంది ఈడు మాట్లాడుతులేదు నేను మాట్లాడుతున్నా, అసలు ఏంది ఏం చేస్తావు బ్రో. వాళ్ళ అన్న ఉన్నాడు వికాస్ అని చెప్పి. సో మేము నార్మల్ ఒక 4-5 members వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే మాట్లాడుతున్నాం. ఏదో మాట్లాడుతారు వీళ్ళు, ఆడు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నాము. కూర్చొని ఇట్లా వస్తుంటే నేను అడిగిన ఏం చేస్తున్నావు, ఇట్లా లోగోలు చేస్తా అది చేస్తా, ఇట్లా నాది ఫిగ్మాలో చేస్తా అంటే అప్పుడు కనెక్ట్ అయినా. ఈడు ఫిగ్మా అంటే డిజైనర్, నాది వచ్చేసి వెబ్సైట్, రెండు కనెక్ట్ అవుతాం ఓకే అని చెప్పి. అసలు పట్టించుకోలేదు తెలుసా, ఆ కాన్వర్జేషన్ అయిపోయేదాకా. వీళ్ళు ఏం వీళ్ళు పిలుస్తారు, మేము పలుకుతలేం వాళ్ళకి. ఏంటంటే ఓకే ఇట్లా కాదు బ్రో అట్లా కాదు బ్రో, వీళ్ళు వదిలేసారు మమ్మల్ని, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక పక్క రూమ్ పోయి మాట్లాడుకుంటారు. మేము ఇక ఇట్లా అని చెప్పేసి నోషన్లో ఇట్లా టాస్క్ చేసుకోవచ్చు అవి ఇవి అని మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అట్లా ఒక 2-3 కనెక్ట్ అయి ఉన్నారు. ఇక నా లైఫ్లో ఏదైతే ఉన్నారో ఫ్రెండ్స్ నా ఏజ్ వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. ఉంటే ఏజ్ తక్కువ ఏళ్ళు ఉన్నారు, స్కిల్స్ ఉన్నవాళ్ళు ఉంటే మొత్తం ఏజ్ ఎక్కువ. ఓకే. సో ఇది బెనిఫిట్ అయింది నాకు మెయిన్ చెప్పాలంటే. ఓకే. సో నా దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు చిన్నోళ్ళు నేర్చుకుంటారు, నేను ఇంకోళ్ళు పెద్దోళ్ళతో నేర్చుకుంటున్నాను. ఇప్పుడు సురేష్ అన్న అని చెప్పిన, సన్నీ అన్న ఉన్నారు, మహేష్ అన్న, మహేందర్ అన్న, అట్లా మొత్తం పెద్దోళ్ళే ఉన్నారు. వాళ్ళు వేరే వేరే సెగ్మెంట్స్, ఒక డెవలపర్, ఇంకోళ్ళు కాగ్నిసెంట్, ఇంకోళ్ళు వేరే వేరే కంపెనీస్ అట్లా చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఎక్స్పీరియన్స్. మా ఏజ్ వాళ్ళు ఉన్నారు అనుకో ఏముంటుంది, ఏ కాలేజ్ పోతున్నావు, ఏ పిల్ల పడ్డది, ఇవే ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే నాశనం కాకరా బై, నా ఏజ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఇట్లా చేయి. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటికీ అది హెల్ప్ అవుతుంది. అది ఏమంటారంటే ఒకళ్ళు దువా అంటారుగా, వరం. ఆ ఏజ్ చిన్న ఏజ్ పెద్ద ఏజ్. సో అట్లా నాకు ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం ఓకే అర్థమైపోయింది. వాళ్ళు చెప్తారు కూడా ఈ ఫ్రెండ్ తో ఉండగరా చెప్తున్నా, నీ జాగ్రత్త చేసుకోకు, పెద్దోళ్ళు అందుకే చెప్తారు, అలా చూసిరు కాబట్టి చెప్తారు.
అరే టైం వేస్ట్ చేసుకోకు, దోస్తులతో టైం పాస్ చేయకు ఇవన్నీ చెప్తారు కదా. వాళ్ళే హెల్ప్ చేసింది టు బీ ఫ్రాంక్ అంటే. Great. చెప్తారు ఏ ఇంతో నేను తిరుగుతున్నారు టైం లేదా పని చేసుకో నీకు ఉందిగా అన్న సీదా ఇట్లనే అంటారు వాళ్ళు అన్న వాళ్ళు. Great. ఓకే అన్నట్టు. హిమాంశు గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తే నువ్వు చెప్పినావు సుధాంశు ఒకటి కమ్యూనిటీస్ ఉంటాయి కదా నార్మల్ డిజిటల్ మార్కెటింగ్స్ లో. సో కమ్యూనిటీలో ఫేస్బుక్ కమ్యూనిటీసా, వాట్సాప్ లో మనకు వాట్సాప్ కమ్యూనిటీలో ఏంటంటే నా టైప్ ఆఫ్ వాళ్ళు కొంతమంది ఉంటారు పాన్ ఇండియాలో. సో ఇంకో మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, ఎస్ఈఓ వాళ్ళు ఉంటారు, వెబ్ డెవలపర్స్, స్ట్రాటజీస్ వాళ్ళు, మళ్ళీ డిజిటల్ మేనేజ్మెంట్, ఓకే అట్లా ఒక గ్రూప్. ఓకే ఆ గ్రూప్ ఎట్లా అంటే గూగుల్ లెక్క ఇక నాకు ఎవడైనా కావాలా, నేను ఎక్కడ పోయి ఫైవర్లో ఆడి సెర్చ్ చేసి అవసరం ఎస్ఈఓ కావాలి ఎవడైనా ఉన్నాడా అని గ్రూప్లో మెసేజ్ పెడతా. ఒక 5-6 మంది మెసేజ్ రిప్లై ఇస్తారు. ఓకే పోర్ట్ఫోలియో చూస్తా, ఓకే అది ఉంది కాబట్టి గ్రూప్లో ట్రస్టెడ్ ఉంటారు, ప్లస్ మంచిగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే గ్రూప్లో నేను నెగటివ్ రివ్యూస్ తీసేస్తారని చెప్పేసి గ్రూప్లోకి వెళ్ళి వర్క్స్ వస్తాయి నార్మల్గా. ఓకే ఆడ కనెక్ట్ అయింది సుధాంశు. 1.5 year అయింది కనెక్ట్ అయినాక. మనోడు ఏం చేసిండారంటే గూగుల్ యాడ్స్ రాదు నాకు, మెటా యాడ్స్ నార్మల్గా యాడ్స్ రన్ చేసుకొని లీడ్స్ క్యాప్చర్ ఇస్తాము ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది. ఓకే ఇక్కడ ఏంటంటే మనోడు గూగుల్ యాడ్స్ నేను గూగుల్లో ఓకే సెర్చ్ చేసినప్పుడు కొంచెం రావాలి ర్యాంకింగ్ అవి ఇవి అని చెప్పి రిక్వైర్మెంట్ చెప్తే కనెక్ట్ కాలే ఫస్ట్. అందరు ఏమంటారు అంటే వీడు బెస్ట్ అని అంటారు. వీడు ఎందుకు బెస్ట్ భయ, వేరేవాడు ఆల్రెడీ వాడు కూడా చూస్తే వాడు గూగుల్లే, కానీ వాడు చెప్తలేడు వీడు గొప్ప అంటుండు. వీడు అసలు ఎవడు మెసేజ్ చేస్తే రిప్లై అయ్యాడు. మళ్ళీ ఒక 3 రోజులు ఆగినాక నైట్ 2 o'clock ఇచ్చినాడు రిప్లై. చెప్పు బ్రో అని, బోల్ భయ్ అని పంజాబీ సార్. ఫస్ట్ ఏం పంజాబీ అనుకున్నాడు, వీరే కిత్తే క్యా అని అన్నాడు. వెంటనే అన్న హిందీ ఆతియే భయ్ థోడా దేక్కే ఠీక్ అని చెప్పి హిందీ మాట్లాడినాక ఇట్లా యాడ్స్. ఆ టైంకి ఆడు గూగుల్ మీట్ లింక్ పంపించాడు 2 గంటలకి రాత్రి 2 o'clock. మార్నింగ్ చేద్దామా వాడు ముఖం మీద ఒకటి అన్నాడు, బిజినెస్ చేస్తున్నావు నువ్వు, నైట్ అయితేంది పొద్దున అయితేంది, లింక్ జాయిన్ అయ్యి నీకు అవసరం ఉందా నాకు అవసరం ఉందా అన్నాడు సీదా. సరే ఓకే ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చొని మళ్ళీ ఆడ్ చేస్తున్నా అంటే ఆడ్ చేస్తలేడు. ఈడికి పో, ఇది క్లిక్ చేయి, నాకెందుకు నేర్పిస్తున్నావు 2 o'clock నైట్ నువ్వు చేయగా అంటే. తర్వాత లేదు నీ అంతా నువ్వు చేసుకుంటే నీకు వస్తుంది, ఇక నువ్వు నా మీద డిపెండ్ అయితే మళ్ళీ నా మీదనే ఉంటావు డిపెండ్. ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదా నీ బిజినెస్ ఖరాబ్ అవుతుంది. కానీ నేను ఏం చెప్పిన అంటే వద్దు నాకు ఇవన్నీ వద్దు, నువ్వు ప్రైస్ చెప్పు, ఆర్డర్ అని చేయి. నా క్లయింట్స్ ఉన్నారు ఎవరైనా, వాళ్ళు ట్రస్టెడ్ నువ్వు చేస్తున్నావు నాకు అర్థమైపోయింది, ఎట్లా చేస్తున్నావు అర్థమైంది, చూసుకో నాకు సంబంధం. అక్కడే నాకేమో ప్లస్ పాయింట్ ఏంటంటే క్లయింట్స్ వాట్సాప్ ఎవరైతే కావాలో నాకు వస్తారు, ఒక బార్టర్ సిస్టమ్ అయిపోయింది. అట్లా చేసుకుంటా ప్లస్ ఆ రోజు కూడా క్రేజీ ఇస్తుండే. తర్వాత వాని గురించి ఏంది అది ఇది అని చెప్పి తెలుసుకున్నాం వెళ్ళా, వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి ఆడితే కమ్యూనిటీలో. నెక్స్ట్ డే సీదా భయ్ అమృత్సర్కు ఆ రహా హూం మై పిక్ కర్ లో అని చెప్పిన. లుధియానా సారీ జలంధర్లో ఉంటాడు, జలంధర్కి వెళ్ళి అమృత్సర్కి రావాలా, 250 or 300 kilometers ఉంటుంది. వచ్చేస్తున్నా అని చెప్పేసి నాకు ఏం చెప్పలే, ఏడుంటావు ఏమాడే నువ్వు రావాలి కలవాలి అంతే అని చెప్పి. వాడి మైండ్ ఏముండే వీడేవాడు పిచ్చిన కొడుకు, రేపు పొద్దున నైట్ 2 o'clock మాట్లాడినా, రేపు ఒక రోజు చూసుకున్నా, ఎల్లుండి పోయినా డైరెక్ట్ కలవనికి డైరెక్ట్. వాడు ఎవడు అసలు ఎందుకు వస్తుండు, ఎందుకు ఫేస్ తెలియదు, పేరు తెలియదు, ఊరు తెలియదు, డైరెక్ట్ పోయినా అమృత్సర్కి వస్తున్నా, గోల్డెన్ టెంపుల్ స్టే చేస్తా వచ్చేసా అని చెప్పి వచ్చిండు. వాడు రితిక్ అని ఇంకో వెబ్ డెవలపర్, వాళ్ళు ఇచ్చారు కూర్చోరు. అసలు ఏంది రా నువ్వు అది ఎందుకు వచ్చినావు అని అంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఏం చేస్తున్నావు నువ్వు అసలు అంటే. దాని తర్వాత వాళ్ళ స్టోరీ తెలిసింది యాక్చువల్గా. వాడు 1 year మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ ఇచ్చిండు కస్టమర్స్కి, అందరికి క్లయింట్స్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్. నేను అనుకున్నా ఫ్రీ ఇచ్చినప్పుడు ఈయనంత ఇచ్చాడు ఎవడు ఉన్నాడు లైట్ వచ్చినాడు ఫ్రీ అంటే ఇక నెక్స్ట్ పోతాడనే కాన్సెప్ట్లు ఉండే. తర్వాత అర్థమైంది ఏంటంటే వీడు ఎవడైతే ఉన్నాడో 1 year దాకా ఫ్రీకి ఇచ్చి ఏం చేసిండంటే సడన్గా స్టేటస్ పెట్టిండు వాట్సాప్లో, సార్ మై ఫినాన్షియల్ కండిషన్ ఈజ్ నాట్ నైస్, ఐఎమ్ స్టాపింగ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక స్టేటస్ పెట్టింది అంతే. కస్టమర్లు అయ్యి మెసేజ్ ఎట్లా వచ్చినాయంటే నేను అనుకున్నా ఎందుకు ఇంత మెసేజ్లు వస్తున్నాయి అంటే తర్వాత అర్థమైంది వీడు ఇచ్చే రిజల్ట్ వీడికి ప్రూవ్ చేసుకోండు. నువ్వు 30,000 పెడుతున్నావు యాడ్కి, మళ్ళీ నెక్స్ట్ మంత్ 30,000 జేబులోకి వెళ్ళి తీయకు, ఇల్లు వచ్చిందా ఇళ్ళకెళ్ళి పెట్టు, డైరెక్ట్ చెప్పేసి ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయను మా యాడ్స్లో, తర్వాత ఇన్వెస్ట్ చేయకు, వచ్చిన పైసలనే పక్కన పెట్టేసి ఒక మార్కెటింగ్ బడ్జెట్ అని పక్కన పెట్టేసి ఈ జేబులోకి వెళ్ళి నువ్వు వచ్చింది 150,000 జేబులో పెట్టుకొని ఖర్చు పెట్టేసినావు, మళ్ళీ యాడ్ కంటే మళ్ళీ జేబులో పెట్టాలి. అట్లా కాకుండా వచ్చిన 150లో మార్కెటింగ్ బడ్జెట్ సపరేట్ ఇవన్నీ పెట్టుకుంటే అవుతుందని. వాడు 1 yearలో నాకు తెలిసి డిజిటల్ మార్కెటింగ్ కూడా అంత సంపాదించారేమో నాకు తెలిసి 1 year లోపు చేసే ఫీజు, కస్టమర్ వచ్చినప్పుడు ఇంత ఫీజు అని చెప్పి మాట్లాడుకుంటారు, వాడు కూడా అంత సంపాదించాడు. 1 year తర్వాత లిటరల్లీ 600 members పే చేస్తామన్నారు సీదా.
రెడీ రెడీ టు రెడీ, పే. నువ్వు అకౌంట్ పంపి డీటెయిల్స్ పంపి నేను ఫోన్పే కొడుతున్నాను. సో వాడేమన్నా నాకేం తెలియదు సార్, తెలుసు చాలా కంత్రినా కొడుకు తెలుసు అండి. గేమ్ అంతా అదే ఏంటంటే నాకు తెలియదు మార్కెట్లో ఎంత ఉందో తెలియదు సార్. అంటే వీళ్ళకి ఆల్రెడీ ఈ కస్టమర్ తెలుసు, ఎవరో కూడా అప్రోచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 10,000 అంటుండు, కొంతమంది 15,000 అంటుండు. కస్టమర్ ఏమంటే పంచదార దాల్తూ వీరే అని అంటే ఠీకే సార్, నో ప్రాబ్లం. ఆ రోజు వాడు బిజినెస్ రిజిస్ట్రేషన్ ఆ రోజు చేసుకున్నాడు. అందరు పైసలు వచ్చినాక 600 into 6,000 క్యాలిక్యులేట్ చేయండి. ఆ అమౌంట్ తీసుకున్నాడు, సీఏకి పెట్టి ఇగో ఈ పైసలు ఒకటేసారి సేవింగ్స్ అకౌంట్ ఇచ్చి ఏం చేయాలి దీన్ని వన్ బై వన్ అనుకుంటుంది. వాళ్ళ డాడీ కొంచెం బిజినెస్ ఉంది, ఐటీఆర్ ఇష్యూస్ అయితే అవి అయితే అక్కడికి వెళ్ళి వాడు స్టార్ట్ చేసి అప్పుడు అర్థమైంది కాంపౌండింగ్ ఏందని. ఈ జనాలు కూడా ఫ్రీ ట్రయల్ ఎందుకు ఇస్తురా ఆట ఇప్పటిదాకా అర్థం కాకపో, నార్మల్గా ఫ్రీ ట్రయల్ ఎందుకు ఇస్తారు వీళ్ళు ఆడుకొని వెళ్ళిపోతారు అన్నట్టే ఉండే. అలవాటు చేసి చేసి ఫస్ట్ అలవాటు జియో చేసింది నా సేమ్ ఫస్ట్ అలవాటు కావాలి. ఇప్పుడు కస్టమర్ కూడా ఒకసారి అలవాటు అయినా వేరే ప్లాట్ఫామ్ పోయిన అనుకో మళ్ళీ ఇది అలవాటు చేసుకోవాలా. ఎగ్జాక్ట్లీ మనం హ్యూమన్ మెంటాలిటీ కూడా అదే, ఒకసారి అలవాటు అయిందా కంఫర్ట్ జోన్లోకి వచ్చినాక ఇంకొక దగ్గర పోవాలంటే పోనీ 100 రూపాయలు అట్లా ఉన్నారు, అదే చూస్తారు. ఇక్కడ గేమ్ అంతా ఫ్రీ ట్రయల్ మీదే అవుతుంది. ఫ్రీ ట్రయల్లో మొత్తం సెటప్ చేసి ఇస్తారు అంత A to Z ఫస్ట్. తర్వాత వద్దనుకున్నాను వేరే చేసాడుగా ఫ్రీ ట్రయల్లో మొత్తం. ఇక్కడ వాళ్ళు ఆడేది గేమ్ ప్లస్ కాంపౌండింగ్ మెయిన్. జామ్నగర్ పోయినప్పుడు అర్థమైంది ఇదంతా. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఒక చెస్ బోర్డ్ ఉంది రైట్, చెస్ బోర్డ్లో ఒక కింగ్ ఎగ్జాంపుల్, ఒక కింగ్ ఏమంటాడంటే నీకు నచ్చింది నువ్వు అడుగు నన్ను నేను ఇచ్చేస్తాను నీకు అని అంటాడు. ఇచ్చినప్పుడు ఆ చెస్ బోర్డులో ఏమంటాడంటే ఒక్కొక్క బాక్స్ ఉంది, ఒక్కొక్క బాక్స్లో ఒక రైస్ గింజ, ఆ గింజ ఒక బాక్స్లో ఒకటి పెట్టి దాన్ని డబుల్ చేసుకుంటూ వెళ్ళండి అంతే నా ఆశ అని చెప్పిండు. కింగ్ ఏమంటాడంటే నీ అంత పిచ్చోని ఎవరిని వదిలే అని లైట్ తీసుకుంటాడు. తెప్పిస్తారు పెడతారు, ఒక గింజ 2, 4, 8, 16 అట్లయితే చేసుకుంటే ఆ బాక్స్ మొత్తం అయిపోయేలోపు వాళ్ళ సామ్రాజ్యం పోతుంది. అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అసలు. అంటే ఈ కాంపౌండింగ్ ఏదైతే ఉందో బిజినెస్లో నీకు ఒక కస్టమర్ దొరికింది, ఈ కస్టమర్ని నువ్వు డబల్ ఎట్లా వేయాలి. ఒక కస్టమర్ వచ్చిండు, ఈ కస్టమర్ని ఇద్దరు ఎట్లా కావాలి, ఈ ఇద్దరు నలుగురు ఎట్లా రిఫరెన్స్, ఇద్దరు వచ్చారు వీళ్ళు ఇద్దరు రిఫరెన్స్ ఇచ్చారు అనుకో నలుగురు ఇంకోటి ఇస్తే 8 అట్లా కాంపౌండింగ్ చేసుకుంటే ఈ కాంపౌండింగ్ ఏ బిజినెస్కి అర్థం కాదు నార్మల్గా స్టార్ట్ చేసేవాళ్ళు. ఈ కాంపౌండింగ్ ఏంటంటే నీకు మంచిది, అటు కస్టమర్ కూడా మంచిది. కాంపిటీషన్లో అర్థం కాదు. ఏంటంటే కస్టమర్కి ఎట్లుంటే అంటే వీళ్ళ దగ్గర 5 కస్టమర్లు ఉన్నారు అన్నట్టు పొట్టరే ఉంటుంది. 5 కస్టమర్ 1000 రూపాయలు సంపాదిస్తుండ అన్నట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 రూపాయలు సంపాదిస్తున్నా రైట్, కానీ ఆ 1000 ఎంతమంది దగ్గరికి వస్తుంది వాళ్ళని తెలియదు కాంపిటేటర్. అది కాంపౌండింగ్ మెయిన్. సో ఈ గేమ్ ఎవరు ఆడరు. ఏంటంటే ఒక కస్టమర్ వచ్చిందా 50,000 వచ్చేద్దాం సీదా, 50,000 వచ్చేసినాయి నాకు సెట్ ఈ మంత్. వేరేవాడు ఎట్లుంటాడు కాంపౌండింగ్ ఆలోచించేటాడు, ఈ కస్టమర్ దగ్గర 1000 తీసుకుందాం, అట్లా ఒక 10 కస్టమర్లు వస్తారు కదా నాకు 10,000 వచ్చినాయి, నాకు ఈ 10,000 రికరింగ్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు 50,000 ఇచ్చినాడు ఎట్లుంటాడు అంటే 50 ముఖం మీద అంటాడు 50 ఇచ్చినా నీకు ఏం బీగినావు అని అంటాడు. 1000 ఇచ్చినోడు ఏంటంటే ఓకే సార్ సో అట్లా ఈ కాంపౌండింగ్ బిజినెస్ సర్వైవ్ అవుతాయి నార్మల్గా. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది అదే కొంతమంది పెద్ద గేమ్ ఆడదాం అనుకుంటారు, పెద్ద పెద్ద క్లయింట్లను పోయాలా, పెద్ద పెద్ద టికెట్లు కొట్టాలంటారు. ఇంకోటేమో చిన్న చిన్న టికెట్లు ఎక్కువ మందికి వేస్తాడు. రైట్. జియో సేమ్ అది ఎట్లా అంటే 1 రూపీ కావాలా, జియో కాన్సెప్ట్ ఒకటి ఉంది. అమ్మాని నార్మల్ కొటేషన్ ఉంటుంది అనుకుంటా. నాకు 1,00,000 రూపాయలు కావాలంటే నేను 1,00,000 మంది దగ్గరికి రూపాయి తీసుకుంటా, నెలకు రూపాయి వస్తాయి నాకు. ఒకటే ఉన్న దగ్గర 1,00,000 తీసుకున్నా అనుకో నెక్స్ట్ మంత్ ఇయ్యడా. అది సేమ్ కాంపౌండింగ్ అదే యూజ్ అవుతాయి బిజినెస్లో. ఓకే గ్రేట్. అట్లా సో అట్లా వాట్సాప్లో మొత్తం పర్ఫెక్ట్. అండ్ మార్కెటింగ్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు మనది ఒకటి అంటే మా దగ్గర సెక్టర్ ఎట్లా పెట్టుకున్నామనంటే పంజాబ్ నుండి మార్కెటింగ్, హైదరాబాద్లో వాట్సాప్ ఓవరాల్ వాట్సాప్ ఏపీ అయినా సరే ఎవరిదైనా వాట్సాప్ బ్యాన్ అయిపోయింది మనం అన్బ్యాన్ చేసి ఇవ్వడం, ఆ సర్వీస్ అంటే స్కిల్ ఉంది అది, దాన్ని మేము బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం దాన్ని. అదైనా సరే బ్లూటిక్స్ అయినా సరే ఆటోమేషన్ చేసి ఇవ్వాలి ఒక బ్రాండ్కి. కొంతమంది గైడెన్స్ కూడా వస్తారు అన్న నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా సో ఎట్లా చేయాలా. సో మా దగ్గర కనెక్షన్స్ ఉంటాయి, కనెక్షన్స్కి ఇచ్చేస్తాం. సిఏ ఉన్నాడు సో రిజిస్ట్రేషన్తో చేసుకోండి అట్లా ప్లాన్ చేస్తాం నార్మల్గా. ఎండ్ టు జెడ్ వచ్చిన కస్టమర్కి ఏదో ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తాం. మేము ఆశించాం నార్మల్గా వచ్చిన కస్టమర్ తీసుకోవాలని చెప్పి ఇయ్యం, ఎడ్యుకేట్ చేస్తాం. ఇంకో భయ్యా డొమైన్ కావాలా నువ్వు తీసుకో, ఇడికెళ్ళి వెబ్సైట్ ఇడికెళ్ళి చేయించుకో,
అలా చెప్పడం లేదు లిటరల్లీ. అంటే అది రాంగ్ కోటరేషన్లలో ఆ ఎడ్యుకేషన్ లేక చాలా మంది లాస్ అవుతారు. చెప్పడం లేరు, ఎక్కువ తెలుగులో అసలుకే లేరు, మీకు తెలిసిందే. ఇప్పుడు కస్టమర్స్ వచ్చిన వాళ్ళు చెప్తున్నాయి కదా, మాకు వస్తారు సార్ మీ వాట్సాప్ ఏపీఐ మార్కెటింగ్ అదంతా తెలుగులో లేరు, నార్తే ఉన్నారు అంతా అన్నట్టున్నారు. సో ఇప్పుడు వాట్సాప్ అంటే మెటాలో పాటే కదా. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మేజర్గా చాలా మంది అకౌంట్స్ హ్యాక్ అవుతుంటాయి. రీసెంట్గా కూడా చాలా మంది నవీన్ గోల్డెన్ బాయ్ అని కానీ రీసెంట్గా చాలా మంది హ్యాక్ అవుతున్నాయి, అకౌంట్లు ఎగిరిపోతాయి. మరి అట్లా పోయినప్పుడు మనం ఏమైనా వాళ్ళని అంటే రికవర్ చేసేయడం కానీ, లేకపోతే అకౌంట్స్ పోకుండా ఉండడానికి జాగ్రత్తలాగా అట్లాంటి ఏమైనా మనం సర్వీసెస్ ఏమైనా? అంటే మాకు కస్టమర్స్ కూడా ఉన్నారు చాలా మంది అట్లా. ఓకే. సో ఫస్ట్ క్లయింట్ ఏంటంటే ఉయ్యూర్లో ఉషా డిజైనర్ అని మంచి పేజ్ 4 lakhs పైన ఫాలోవర్స్. ఓకే. ఆమె ఏంటంటే ఆమె కూడా సేమ్ అట్లే అయింది. ఓకే. సో అప్పటికి సెక్యూర్. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్, అందరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసుకుంటారు, వాళ్ళకి తెలియదు ఏంటంటే ఫేస్బుక్ లైట్ తీసుకుంటారు. ఫేస్బుక్ ఏంది అన్నట్టు అసలు పట్టించుకోరు ఫేస్బుక్. కానీ తెలియదు ఏంటంటే వాట్సాప్, ఇన్స్టా, థ్రెడ్స్, మెసెంజర్ ఇవన్నీ ఫేస్బుక్ కంపెనీ. ఫేస్బుక్ మదర్, ఫేస్బుకే అసలు మెటా అని చెప్పి మొన్న పెట్టింది ఫేస్బుకే అసలు. ఫేస్బుక్ నీ దగ్గర ఉంది, అన్ని కనెక్షన్స్ పెట్టుకున్నావు, నీకు అన్ని రికవర్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసుకుంటారు, ప్రొఫెషనల్ క్రియేట్ చేసుకుంటారు, రన్ చేస్తారు, ఫాలోవర్స్ వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. కానీ తప్పు పని ఏం చేస్తారంటే ఫేస్బుక్ కనెక్ట్ చేయరు. కనెక్ట్ చేసేటోళ్ళు కూడా అదే తెలివి ఏం వాడతారంటే ఫేస్బుక్ పేజ్లో వీళ్ళు ఇన్స్టా పేజ్ కనెక్ట్ చేస్తారు అంతే. కానీ పర్టికులర్గా ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి ఆ పోర్ట్ఫోలియోలో వాట్సాప్ కనెక్ట్ చేయడం, ఇన్స్టా కనెక్ట్ చేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫేస్బుక్లో వాట్సాప్ అంటే ఏదైతే మెసేజింగ్ యాప్స్ ఉన్నాయో, వాట్సాప్ అయినా ఇన్స్టా అయినా నువ్వు ప్రాపర్ కనెక్ట్ చేస్తున్నావు. లైక్ యు ఆర్ ది అడ్మిన్ అని ఈ పోర్ట్ఫోలియోకి చూపిస్తున్నావు నార్మల్గా. సో రేపటికి నీ హ్యాక్ అయిపోయినా కూడా మిటా టికెట్ సపోజ్ త్రూ, లేకపోతే టికెట్లోనో టికెట్ రేజ్ చేసో, లేకపోతే డైరెక్ట్ కాలో, లేకపోతే వెబ్ఎక్స్ మీటింగ్లోనో నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇది నా అడ్మిన్, నేనే దీనికి అడ్మిన్, నా దగ్గరికి వెళ్ళి పోయింది కావాలంటే చూడు, ఇది నా డాక్యుమెంట్స్, ఇది నా ప్రొఫైల్, ఇది నా వెబ్సైట్, ఇవన్నీ ఇచ్చేస్తే ఆ టికెట్ రేజ్ చేసి ఇంజనీరింగ్ టీమ్ త్రూ ఏం చేస్తాడంటే బ్యాకప్ చేపిస్తారు దాన్ని. ఈ బ్యాకప్కి కొన్ని ఏంటంటే కంపెనీ ఉందనుకో, మంచిగా లెటర్ హెడ్ మీద నాది ఇది ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ ఇచ్చి చేయించుకోవచ్చు. పర్సనల్ ప్రొఫైల్ ఉందనుకో, వాళ్ళ ఆధార్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇస్తే అప్పుడు రికవర్ అవుతాయి. ఇది తెలియదు. నార్మల్గా పేజ్ చేసినామా అయిపోయిందా, ఎగిరిపోతే ఎవరిని ఎత్తుకాలి. ఐడి ఏంటంటే హైలైట్ మళ్ళీ నార్త్లో చేస్తారు. నార్త్లో ఏంటంటే మన వాళ్ళు ట్రస్ట్ చేయరు, ఎందుకంటే నార్త్ తెలిసిన సీన్. సో ఇట్లా ఇవన్నీ అవుతుండేది. చాలా మంది మాది పెట్టినారు కూడా, అంటే ఈ పేజ్కి కాంటాక్ట్ చేయండి ఏదైనా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతున్నారంటే హ్యాక్ అయినాక వస్తారు. అవును, డైలీ యాపిల్ తింటే డాక్టర్ ఏవే అని అంటారు, అంత అయిపోయినాక డాక్టర్ దగ్గర పోతారు కదా నార్మల్. అట్లనే ఏంటంటే ఫస్ట్ ప్రికాషన్ తీసుకొని పెట్టుకుంటే లొల్లే ఉండేది. మా దగ్గర వచ్చే కస్టమర్స్ కూడా నాది ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, హ్యాక్ కాకుండా చూసుకోండి. అప్పుడు ఏంటంటే చెక్ చేస్తాం మొత్తం. అట్లే మొన్న నౌకర్ బట్టి కానీ ప్రతి కన్నా మంచి నాకు అంటే వెల్ విషరే అండ్ బిజినెస్ ఇవ్వడం అయినా రిఫరెన్స్ ఇవ్వడం. ఆంధ్ర నాకు వచ్చేదంతా అన్న త్రూ, ఇంకో మేఘనా అని చెప్పేసి, ఇంకో డాక్టర్ ఐషో ఆమె పేజ్ ఉంది, వీళ్ళందరివి మేనేజ్ చేస్తుంటాం. వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ కాకుండా చూసుకుంటాం. మంచి మంచి ప్రొఫైల్స్ ఇప్పుడు 200K 400K 600 హ్యాక్ కాకుండా మీరు చూసుకుంటాం మొత్తం. జస్ట్ లాగిన్స్ ఉంటాయి మా దగ్గర, లాగిన్ అయి ఉంటాయి. రేపటికి ఏదైనా ఇష్యూస్ వస్తుందా, అబ్దుల్ కుచాయా దేక్ అని చెప్తారు నార్మల్గా, లేకపోతే ఇది వచ్చింది చూడు అని చెక్ చేసి సపోర్ట్ త్రూ మాట్లాడి సెట్ చేసి ఇచ్చేస్తాం. సూపర్ సూపర్. సో కనెక్షన్స్ మెయిన్. కానీ ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే తెలియకపోతే పర్లేదు, తెలిస్తే పర్లేదు, సగం సగం తెలిసి ఉంటారు చూడు, అక్కడ వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. ఇది పెట్టినా అంటారు, అది పెట్టినా అంటారు, చెక్ చేయనియరు. ఫస్ట్ ఇచ్చిన లాగిన్స్ కూడా మళ్ళీ ఏం చేస్తారు, అయిపోయిందా 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 అని సావ చూపుతారు. సరే అయిపోయినాక కూడా ఏం చేస్తారు అంటే చెప్తారు నువ్వే మెయింటైన్ చేయంటారు, పాస్వర్డ్లు చేంజ్ చేస్తారు. మళ్ళీ తర్వాత అడుగుతాం కదా ఏదైనా పాస్వర్డ్, మనం నార్మల్ నోట్స్లో ఏదో వాళ్ళు మేమేం చేస్తామంటే నోషన్లో పర్టికులర్ ఈ క్లయింట్ ఈ క్రెడెన్షియల్స్ అని పెట్టుకుంటాం. రేపటి చూస్తే ఇంకరెక్ట్, వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే అప్పుడు ఎప్పుడే చేంజ్ చేసినాం గుర్తుకు లేదు, మళ్ళీ దానికి మళ్ళీ కథ ఫర్గడ్ పాస్వర్డ్ కొట్టి అది. ఇంకోటి స్కామ్ ఏమవుతుందంటే మధ్యలో ఫేస్బుక్తో మెయిల్ వస్తాయి నార్మల్గా. మధ్యలో మెయిల్ వచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెంప్లెట్ ఉంటుంది, రీసెట్ లేకపోతే వ్యూ అని చెప్పి సెక్యూర్ మై అకౌంట్ అని కొడతాం మనం. ఇక్కడ ఏమవుతుందంటే మాకు కూడా వస్తాయి చాలా. ఫేస్బుక్తో వచ్చిందా అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మెయిల్ ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చి చూస్తాం మనం. ఇప్పుడు నార్మల్గా కొన్నిటికేమో బ్లూటిక్ ఉంటుంది మెయిల్లో డైరెక్ట్ ఆఫీషియల్, కొన్నిటికి ఉండకపోయినా కూడా పంపిస్తారు సపోర్ట్. ఆ సపోర్ట్ వీళ్ళదేనా కాదా చూడాలి. కొంతమంది అందరూ ర్యాండమ్ ఉంటుంది, కానీ టెంప్లెట్ ఫేస్బుక్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సెక్యూర్ మై అకౌంట్ అని చెప్పి నువ్వు ఐడి పాస్వర్డ్ ఇచ్చినాక ఇంకేం ఉంటుంది, అట్లా పోతుంది. సో మెయిల్ వచ్చినప్పుడు కూడా ఇది మెయిల్ నిజంగానే ఫేస్బుక్ దగ్గరికి వెళ్ళి వచ్చిందా, లేకపోతే ఎవడో బయట కంట్రీ డమ్మీగా పంపించిందా హ్యాక్ చేయడానికి, అది చూసుకోరు. ఇది కూడా మెయిన్ రీజన్ ఉంటుంది హ్యాక్ కావడానికి ఇన్స్టాగ్రామ్.
మధ్యలో కొన్ని లింక్స్ ఉంటాయి నార్మల్గా తెలిసిన వాళ్ళ త్రూ లింక్స్ బిజినెస్ పీపుల్స్ అంటే ఓకే, లేకపోతే ఎగిరిపోతాయి. డన్. సో ఇప్పుడు దీంతో పాటు వాట్సాప్ ఆటోమేషన్తో పాటు లైక్ వాట్సాప్ మార్కెటింగ్తో పాటు లైక్ యూ హ్యావ్ డెవలప్ వన్ మోర్ యాప్, ఆప్కా కార్డ్. ఆప్కా కార్డ్. సో దాని గురించి ఏంది అసలు అది? సో ఇక్కడ ఏంటంటే మేము ఏదైతే డెవలప్ చేసుకుంటూ వచ్చినామో అన్నీ, సో నేను ఎట్లా అంటే మార్కెట్లో ఉన్నది కదా కాపీ పేస్ట్ కాకుండా నాకు సొంతంగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినవి, అరే ఇవి ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు సొల్యూషన్ చేసుకుంటాం. మనకేంటంటే డెవలపర్స్ తెలిసిన అన్న వాళ్ళే, వాళ్ళ త్రూ డెవలప్ చేపిద్దామని చెప్పేసి ఇప్పుడు నాకే కొత్త కస్టమర్ వచ్చింది లీడ్ త్రూ. ఏమంటాడు, మీ ఇన్స్టా ప్రొఫైల్ కనబడతలేదు పంపించండి, సరే లింక్ ఇస్తాం. వాడు మళ్ళీ ట్రస్ట్ రాదు, యూట్యూబ్ ఉందా మీకు, యూట్యూబ్ పంపిస్తాం, మీ పోర్ట్ఫోలియో పంపించండి. ఈ 10 లింకులు అడుగుతుంటాడు, ఇది అది అని. అన్నిటికీ ఇన్ని లింకులు పంపించి అదో ప్రొఫెషనలిజం కూడా ఉండదు. కొంతమంది ఏంటంటే ప్రొఫెషనల్గా అతి ప్రొఫెషనల్గా ఈమెయిల్ చేయండి, ఆ ఈమెయిల్ అన్ని పంపిస్తే చూస్తారా కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ కావాలని చెప్పి మేము ఇట్లా డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఏం చేసిన అంటే క్యాన్వాలో పీడిఎఫ్ చేస్తుండే. పీడిఎఫ్లో ఏంటంటే పీడిఎఫ్ పోర్ట్ఫోలియో కింద కాంటాక్ట్ డీటెయిల్స్లో కాల్ క్లిక్ చేసినప్పుడు క్లికబుల్ బటన్ పెడుతుండే. పీడిఎఫ్లోనే మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేయండి వస్తుందని చెప్తుండే. కానీ అక్కడ కూడా నాకు ప్రాబ్లం ఏంటంటే ఇది నిజంగానే క్లిక్ చేస్తుర్రా కస్టమర్స్, చేస్తలేరా, పంపించాక చూసి వదిలేస్తుర్రా, అదొక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇట్లా కాదు, క్లిక్ చేసినా నాకు తెలియాలా, ఓకే క్లిక్ చేస్తుండు, ఓకే అంటే ఇప్పుడు నాకు తెలుస్తుందంటే ఒక బిజినెస్ ఓనర్ ఉన్నప్పుడు ఆ పర్సన్ కూడా తెలుస్తుంది. అట్లా ఏం చేసినామంటే ఆల్ ఇన్ వన్ యాప్, దీనిలో అన్ని సోషల్ మీడియా, పేమెంట్ గేట్వే, పేమెంట్ ఇంటిగ్రేషన్స్ కూడా, అంటే నార్మల్ మీ ఫోన్పే ఉంది, బిజినెస్ ఫోన్పే, లేదా ఒట్టి బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకుందాం. కస్టమర్ అడిగినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అంటే వాళ్ళకి వెళ్ళి చూసుకుని వాళ్ళు ఉంటాయని చెప్పడం. ఓకే. మళ్ళీ పీడిఎఫ్స్, ఇమేజెస్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఒక డైనమిక్ లింక్ ఇచ్చి ఈ లింక్ బయోలో పెట్టుకొని ఎవరైనా అడిగినప్పుడు బయోలో కూడా ఉంది సార్ చెక్ చేసుకోండి అని ఒకటే మాట అంటే నిజంగా అవసరం ఉన్నప్పుడు పోయి చెక్ చేసుకుంటాడు, అయిపోతుంది. ఈడ చెక్ చేసినప్పుడు ఏం చేసినామనంటే క్లిక్ చేస్తాడు, క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ ఓపెన్ అవుతున్నాయి, ఈడ దాకా బాగానే ఉండే. ఇంకో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చినాడంటే, ఇక్కడ కూకట్పల్లి కస్టమరే ఏమన్నాడంటే, నేను తీసుకున్నా ఒక వెబ్సైట్, అంటే మార్కెట్లో నార్మల్ చూసి కాపీ చేసే వాళ్ళు చాలా మంది ఉంది, ఇది ఉన్నాక నా డీటెయిల్స్ వస్తున్నాయి, నేను ఎక్స్పో పెట్టినా, నేను క్యూఆర్ పెట్టినా, నేను లింక్ ఇచ్చినా, అన్ని ఇచ్చిన, రేపటికి మళ్ళీ నేను మార్కెటింగ్ చేయాలి, మన డేటా లేదు కదా నా దగ్గర, నాది పోతుంది నా దగ్గర. అట్లా అని చెప్పి మళ్ళీ డెవలపర్ అన్నతో కూర్చొని ఇట్లా అయింది అని అంటే, సరే ఓ పని చేద్దాం, లింక్ ఓపెన్ చేసినాక నేమ్ నెంబర్ అడుగుదాం, కస్టమర్ నేమ్ నెంబర్ ఫిల్ చేసినాక వీళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో 2-way కమ్యూనికేషన్లో ఇద్దరు డేటా షేర్ అవుతుంది, వీళ్ళ డేటా వాళ్ళకి పోతుంది. ఇట్లా అని చెప్పి పెట్టినాం. పెట్టి ఆ కస్టమర్ ఫోన్ చేసినాం, సరే మీ ఫీడ్బ్యాక్ తీసుకొని చేసినాం చూడండి అని. చూసిండు, ప్రతిసారి వస్తుంది, ఇన్స్టా క్లిక్ చేసినప్పుడు వచ్చింది, వాట్సాప్ క్లిక్ చేసినప్పుడు వస్తుంది, ఇదేంది మళ్ళా అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ కస్టమర్ అన్నకి చెప్పిన ఒకసారి రావాలి అంటే అన్నకి అర్థమైపోయింది, అంటే 100 సార్లు దొబ్బుతూనే ఉంటాయి డెవలప్మెంట్లో అని. ఏం చేసిండే, సో ఇట్లా కాదు, ఈమెయిల్ ఇప్పుడు జీమెయిల్లో ఒక జీమెయిల్తో లాగిన్ అయిపోతాం, ఒక్కసారి ఆ జీమెయిల్ త్రూ ఆ లింక్ అయిపోయిందా నెక్స్ట్ మళ్ళీ రాదు. ఓకే, అదే జీమెయిల్ ఇంకో ఓపెన్ చేశారు, వేరే జీమెయిల్ ఓపెన్ చేశారు, అప్పుడు మళ్ళీ వస్తుంది. అట్లా సెట్ చేసినాం. దీని తర్వాత మళ్ళీ ఏమైందంటే ప్రతీక్ అన్న నౌకర్ బట్టి ఆయనకి ఏం చేసినామంటే, ఆయన వెబ్సైట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి వస్తారు కస్టమర్స్, ఆయనకి డైలీ దగ్గర 1000-2000 మెసేజ్లు వస్తాయి ఇన్స్టాలో, మంచి బిజినెస్ అవుతుంటుంది. ఆయనకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది ట్రాఫిక్, వెబ్సైట్కి పోతుర్రా, వాట్సాప్కి వస్తురా, ఇన్స్టాకి వస్తురా అర్థం కాదు. దీనికి ఏం చేసినామంటే ఇన్సైట్స్ అని ఒక పేజ్ ఇచ్చి క్లిక్ చేసినప్పుడు కస్టమర్ ఇన్స్టా క్లిక్ చేస్తున్నా, వాట్సాప్ క్లిక్ చేస్తున్నా, ఒక రిపోర్ట్ ఇస్తుంది సపరేట్. ఓకే, వాట్సాప్కి ఇంతమంది క్లిక్ చేస్తారు వెబ్సైట్. సో అన్న వాళ్ళు ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు కూడా, బిజినెస్ ప్లస్ కంటెంట్ త్రూ బిజినెస్ నడుస్తుంది. ఇప్పటికి ఒక యాడ్ రన్ చేయలేదు, ఇంకా ప్లాన్ చేస్తారు యాడ్స్ రన్ చేయడానికి ఆర్గానిక్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమైంది, ఓకే ఇన్స్టాకి వెళ్ళి నాకు ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా అప్లికేషన్లో ప్రతి క్లిక్కి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది సమ్మన్ హాస్ క్లిక్డ్ అని వస్తూనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళే ఫోన్ చేసి నాకు ఇన్స్టాకి వెళ్ళి వెబ్సైట్ ఈ రెండింటి ఎక్కువ వస్తున్నాయి, దీని మీద నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. సో వీళ్ళకి ఏంటంటే ఒక డీటెయిల్గా అనాలిసిస్ వస్తుంది. ఓకే ఈ ఆల్గోరిథం త్రూ నాకు అర్థమైంది, ఓకే ఇక్కడ వస్తారు. అట్లా నాకు అర్థమైపోయింది ఈ అప్లికేషన్ హిట్ అవుతుంది మార్కెట్లో. అందరు ఏంటంటే వెబ్సైట్ లాగిన్ ఏదో ఇస్తారు, కానీ అప్లికేషన్ డెడికేటెడ్ అప్లికేషన్ రేపటికి చేంజ్ చేయాలి. ఇప్పుడు క్యూఆర్ఏ ఉంది ఎగ్జాంపుల్, వెబ్సైట్ మీ ఎగ్జాంపుల్ ఇన్స్టా క్యూఆర్ చేసినాం, పెట్టేసినాం, రేపటికి యూజర్ నేమ్ చేంజ్ చేసినాం, లింక్ మారింది, క్యూఆర్ నడుస్తుందా? నడదు. సో మేము ఏం చేసినాం అంటే అదే క్యూఆర్ ఉంటుంది, నువ్వు లింక్ చేంజ్ చేసినావు, ఆ లింక్ తీసుకొని వచ్చి యాప్లో ఎడిట్ అని కొట్టి ఇన్స్టా చేంజ్ చేయి, క్యూఆర్లో చేంజ్ అయిపోతుంది. ఒకటే క్యూఆర్ మెయింటైన్ చేయి, 10 టైమ్స్ తీయడం. ఇక్కడ పెద్ద బిజినెస్ కూడా ప్రాబ్లం అదే అయితే, పాంప్లెట్లు, బ్యానర్లు అన్ని చేసి పెట్టేస్తారు. తర్వాత క్యూఆర్ దగ్గర ఐదర్ పేడ్ అని ఉంటుంది, పేడ్లో ఏమవుతుందంటే పే అని మంత్లీ అయినా పే చేయి, ఐదర్ పే చేయకపోతే యాడ్ చూపిస్తాం మధ్యలో. యాడ్ చూసినాడు ఇంట్రెస్టెడ్ కొన్నాడు, ఇది ఒక మేజర్ ఇష్యూ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇదే
ఇప్పుడు వాట్సాప్ పెట్టిన నేను వాట్సాప్ క్యూఆర్ పెట్టేసిన రేపటికి నంబర్ చేంజ్ చేసిన బ్యాన్ అయిందనే నంబర్ చేంజ్ ఆ QR లో ఎన్నో ప్రింట్ చేసినాయి ఎగ్జాక్ట్లీ. పోయినట్టే అది మళ్ళీ నేను కొత్తగా ప్రింట్ చేయాలి. అట్లా కాకుండా డైనమిక్ క్యూఆర్ ఒక్కసారి క్యూఆర్ వచ్చేస్తుంది అంతే. ఈ క్యూఆర్లో ఏది చేంజ్ చేయాలన్నా నా యాప్లోకి వెళ్ళి చేంజ్ యాప్లో చేంజ్ అయిపోయిందా ఈడ చేంజ్ అయిపోతుంది. నైస్. సో ఇట్లా చేసినాం అండ్ మినిమల్ సబ్స్క్రిప్షన్తోనే ప్లాన్ చేస్తున్నాం మొత్తం. ఓకే. ఆల్రెడీ లింక్ ట్రీ అని ఉంది. ఇప్పుడు లింక్ ట్రీ కూడా ఈ టైపే కానీ కొంచెం మన దగ్గర అడ్వాన్స్ ఉన్నాయి. సో లింక్ ట్రీకి దీనికి డిఫరెన్స్ ఏంటి? అందరు ఇదే అంటారు, ఆ లింక్ ట్రీలో కూడా ఇవన్నీ వస్తాయి ఫ్రీగా అనే పాయింట్ ఉంటారు. సో దానికి మన దానికి డిఫరెన్స్ సో ఇక్కడ ఏంటంటే లింక్ ట్రీలో మీరు క్రియేట్ చేసుకోరు ఓకే లీడ్స్. ఇప్పుడు నేను 50,000 లింక్ ట్రీ పెట్టుకున్నా, రేపటికి ఎవరో ఒకరు వచ్చి నా ప్రొఫైల్ ఓపెన్ చేసారు ఓకే, ఇన్స్టా చూసారు, వాట్సాప్ చూసారు, అయిపోయింది. నా తెలియదు ఎవరు చేసారు నాకు తెలియదు. నా దాంట్లో ఏంటంటే క్లిక్ చేసినప్పుడు నేమ్ నెంబర్లో నేమ్ వచ్చింది, నాకేంటంటే యాప్లో నోటిఫికేషన్ వస్తుంది లైక్ సో అండ్ సో హ్యాస్ యాడెడ్ దేర్ కాంటాక్ట్. ఇంకోటి ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, లోకేష్ హాజ్ యాడెడ్ దేర్ కాంటాక్ట్ ఇన్ అని చెప్పేసి వచ్చేస్తుంది రైట్. దాని తర్వాత మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఓకే సమ్వన్ హాస్ క్లిక్ దిస్, ఈ నోటిఫికేషన్ వస్తుంటే మీకేంటంటే ఓకే నా ప్రొఫైల్ వర్కౌట్ అవుతుంది. ఇది ఒకటి. సెకండ్ మేము చేసేది ఏంటంటే లీడ్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చిన లీడ్స్ని ఎట్లా కాల్ చేయాలి, అక్కడనే ఇంట్రెస్టెడా నాట్ ఇంట్రెస్టెడా, దీనికి ఒక సాస్ మోడల్ చేస్తున్నాము. ఓకే. సో ఆ సాస్ మోడల్ సపరేట్ ఉంటుంది. సో అట్లా బిల్డ్ చేస్తున్నాం. ఓకే. మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ లెక్క చేస్తున్నాం. ఇప్పుడు నాకే వచ్చిన ప్రాబ్లం, ఇప్పుడు నాకు లీడ్స్ వస్తున్నాయి, ఇప్పుడు మీ దాంట్లో కూడా యాడ్స్ రన్ చేస్తారు, లీడ్లు మేనేజ్ చేయాలంటే ప్రాబ్లం. దానికి మేము ఏం చేస్తున్నాం అంటే ఉన్న లీడ్స్ ఒక పోర్టల్లో వేసుకోండి, వేసుకున్నాక లీడ్స్ అన్నీ వచ్చేసినాయి, టెలికాలర్ ఉంది, కాల్ మాట్లాడిందా అక్కడనే పక్కనే ఇంట్రెస్టెడా ఫాలోఅప్ అయితే డేట్ టైం రావాలి, నాట్ ఇంట్రెస్టెడా డెడ్డా, క్లోజ్డ్ అయితే ఎంత అమౌంట్లో క్లోజ్ అయింది, ఇది క్లోజ్ అని కొట్టినప్పుడు మీ డాష్ బోర్డ్లో ఇంత రెవెన్యూ ఈ టెలికాలర్ జనరేట్ చేసిందని వస్తాయి. సో ఇవన్నీ సిఆర్ఎం చిన్న వచ్చిన ప్రాబ్లమ్స్ని తీసుకొని ఫీడ్బ్యాక్ త్రూ సొల్యూషన్ చేసాం. ఓకే. సో రఫ్గా ఎంత ప్రైసింగ్ తోటి లాంచ్ అయిందా? లాంచ్ అయిపోయింది. iOS ఆండ్రాయిడ్లో కూడా లైవ్ ఉంది ఆప్కా కార్డు అండ్ ప్రైస్ 999 లైఫ్ టైం అని ఇస్తున్నాం. లైఫ్ టైం. ఇప్పుడు మంత్లీ ఇయర్లీ ఇస్తే వాళ్ళకు కూడా వర్కౌట్ కాదు. అవును. లైఫ్ టైం క్యూఆరే కదా, జస్ట్ క్యూఆర్ ఇచ్చేస్తే వాళ్ళకి బెనిఫిట్ బిజినెస్కి. నాకేంటంటే అల్టిమేట్లీ ఓకే నా అప్లికేషన్ వాడుతున్నారని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక పేరు వచ్చింది ఓకే ఆప్కా కార్డ్ ఎవరిది ఓకే అబ్దుల్ అట్లా. ఓకే. సో 1000 రూపీస్కి లైఫ్ టైం. సో వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని అక్కడ అన్ని పెట్టుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకో బిజినెస్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో ఫోన్లో యాప్ వేసుకునే అవసరం లేదు. ఓకే. మళ్ళీ లాగౌట్ చేసే కూడా అవసరం లేదు. సైడ్ కానీ ఇంకో బిజినెస్ క్రియేట్ చేసుకొని ఇంకో క్యూఆర్ తీసుకొని అయిపోయింది దాంట్లోనే. సూపర్. మళ్ళీ ఏం కట్టాల్సిన మళ్ళీ ఫేస్బుక్ లెక్క లాగౌట్ చేసి ఇంకో ఫేస్బుక్ లాగిన్ చేసేటట్టు కాకుండా ఫేస్బుక్ ఇప్పుడు ఓపెన్ అయినాక ఈ బిజినెస్ ఉందా సైడ్కి చేయండి, న్యూ బిజినెస్ క్రియేట్ చేయండి, దీనికి ఒక క్యూఆర్ వస్తుంది, ఆ క్యూఆర్ తీసుకోండి, 2 బిజినెస్ ఒకటే యాప్లో మెయింటైన్ చేసుకోండి. ఎన్ని వేసుకోవచ్చు అట్లా? అన్లిమిటెడ్. నార్మల్ దానికి ఇట్లా లిమిట్ అని పెట్టలేదు. అంటే మా క్యూఆర్కి 999 వస్తుంది కదా, ఎన్నైనా వేసుకోండి, ఒక క్యూఆర్ 999. రైట్. గ్రేట్. సో వాట్ ఈస్ యువర్ ఫైనల్ డ్రీమ్ అనుకోవచ్చు, గోల్ అనుకోవచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఒక పేరు వచ్చింది, ఇన్ని రోజుల వాచ్లో మీరని, టీషర్ట్లో మీరని, ఇన్ని పేర్లు పోయినాయి కదా. ఇప్పుడు వాట్సాప్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని, ఆప్కా కార్డ్ CEO కానీ, ఫౌండర్ అని కానీ ఇవన్నీ వచ్చినాయి. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్ ఆర్ ఎయిమ్? ఫస్ట్ ఏంటంటే కనెక్షన్స్. మెయిన్ నాకు కావాల్సిన డ్రీమ్ ఏంటంటే కనెక్షన్స్. ఎన్ని అయితే అన్ని కనెక్షన్స్ బిల్డ్ చేస్తే నాకు బిజినెస్ అయితే రెవెన్యూ జనరేట్ అవుతుంది. నా గోల్ ఏంటంటే నేను ఏ స్టేట్ అయినా ఏ కంట్రీకైనా ట్రావెల్ అయిపోవాలా, కానీ ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండదు. చూస్తే ఓకే పడుతూనే ఉంటాయి. ఇప్పుడు సాస్ మోడల్ ఏంటంటే మనకు అమౌంట్ రికరింగ్ వస్తూనే ఉంటాయి. మనకు అనుకున్నట్టు ఇప్పుడు రేపటికి ఏ కంట్రీకైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి డైరెక్ట్. ఈ ఇష్యూస్ ఉండొద్దు, ఇది పైసలు చూసుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడం అలాంటి ఉండొద్దు. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవాలి డైరెక్ట్. ప్లస్ ఆ వెళ్ళిపోయిన దగ్గర కూడా మనకి ఎట్లుండాలంటే అక్కడ కనెక్షన్ ఉండాలి, ఆడ ఉండాలి. అట్లా ఇప్పుడు ఉన్నాయి ప్లాన్స్ చేస్తున్నాము. UAEలో ఒకటి రీస్టడీ చేద్దామని చూస్తున్నాము. అట్లా పాన్ ఇండియాలో అయితే మాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రేపటికి గుజరాత్ వాళ్ళని గుజరాత్లో ఉన్నారు కనెక్షన్స్, మహారాష్ట్రలో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. సో అట్లా కొంచెం ఇండియాలో ఇంకా కనెక్షన్స్ అయిపోయినాక రేపటికి ఇక ఏ స్టేట్ వాళ్ళన్నా నాకు భయం లేదు. సార్ నేను వస్తున్నా రేపు, ప్లాన్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి సరే ప్లాన్ చేద్దాం అన్నట్టు మాట్లాడుతాను అట్లా. క్రేజీ. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అంటే మీ రెవెన్యూ పర్ మంత్ ఇప్పుడు ఎంత వస్తుంది? అంటే జస్ట్ ఫర్ ఎ మోటివేషన్, ఎవరైతే పోడ్కాస్ట్ చూస్తారో వాళ్ళకి, లైక్ ఏ గై హూ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇంటర్ నుంచి, మీ డిగ్రీ నుంచి ఏదైతే మన జర్నీ చూసుకున్నాం, ఒక డెలివరీ బాయ్ నుంచి లైఫ్ స్టైల్ చూసుకుంటే ఇప్పుడు ఒక స్టేజ్లోకి వచ్చి కూర్చున్నారు అండ్ మీరు ఒక మోటివేషన్ అవుతారండి ఒక చిన్న పాయింట్. అండ్ అందరు ఇప్పటికీ డిజిటల్ మార్కెటింగ్లో కూడా దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇది ఫ్రాడ్, ఫేక్, డిజిటల్ మార్కెటింగ్ వర్కౌటే కాదు,
ఏదంతా సోదిరబే అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు, ఉన్నారు. రైట్? అలాంటి వాళ్ళకి లైక్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దట్ డ్రీమ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హంగర్ యూ కెన్ డూ అనే వాళ్ళకి ఒక చిన్న సో డైలీ ఆన్ అన్ యావరేజ్ అయితే డైలీ టైప్ చెప్తాను నేను. నాకు మంత్లీ అన్నట్టు నేను చూస్తాను. డైలీ ఇంత రావాల్సిందే అని ఫిక్స్ అయిపోతాను. డన్ డైలీ నార్మల్గా 80 to 1 lakh డైలీ రెవెన్యూ. స్టార్టింగ్ అయితే 8 ఉండే ఒక 3 months ఈ జర్నీలో. డన్ కాంపౌండింగ్ అయితేనే ఉంది. ఇక ఉంది టార్గెట్, దీన్ని 1 to 5 ఎట్లా తీసుకోవాలి, 5 to 10 ఎట్లా తీసుకోవాలి. ఓకే కస్టమర్స్ బిల్డ్ అవుతుంటే అయితేనే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1 lakh వరకు డైలీ చేస్తారు. డైలీ రెవెన్యూ 80 to 1 ఆ మధ్యలోనే ఫిక్స్ అయిపోతా, లేకపోతే నిద్ర పట్టు. సూపర్. రేపు నిద్ర పోయినా కూడా కావాలనే కదా చేసేది. అంతే, రేపటికి నిద్ర అంటే కొంతమంది ఉంటారు నార్మల్ ఇప్పుడు కరెక్ట్ పెట్టుకో రేపటికి యూజ్ అవుతుంది కానీ అదే కరెక్ట్ చేస్తున్నా కదా అన్నట్టు. హెల్త్ వైజ్ కొంచెం ఓకే చేస్తున్నాం ఇప్పుడు అన్న వాళ్ళు చెప్తారు హెల్త్ కూడా చూసుకోవాలి. అంతా పైసల మీద వాడుతున్నావు, బిజినెస్ అంటున్నావు, ఏదో చేస్తాడు కానీ హెల్త్ ఖరాబ్ అయిన ఈ పైసలు అన్నీ ఆడబెట్టినా రావు మళ్ళీ సక్క పోయిన హెల్త్ తిరిగి రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత నా మీద తీసుకుంటలేను, సెగ్రిగేట్ చేసుకున్నాం, టీమ్ బిల్డ్ చేసుకొని ఓకే ఈ టీమ్. ఇక ఆ టీమ్ ని కూడా ఎట్లా అంటే ప్రాపర్ గా ఇప్పుడు ఈ వెబ్ డెవలపర్ జహారా అని ఉంది ఒక ఆమె వెబ్ డెవలపర్ అనే కాకుండా ఓవరాల్ నాలెడ్జ్ ఉండాలి. సో రేపటికి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సర్వీసెస్ కూడా మార్కెటింగ్ అయినా సరే సో అన్నిటికీ ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి. సో వెబ్సైట్ ఎంతో కొంచెం ఉందనుకో వెబ్సైట్ చేసుకుంటే యాడ్స్ రన్ ఎట్లా చేసుకోవాలి ఒక డీటెయిల్ ఉంటే అప్పుడు బాగుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న టీమ్ మంచి కోర్ టీమ్ ఉన్నట్టుంది, రైట్? అండ్ హౌ మచ్ పొటెన్షియల్ ఆర్ ఎస్ మీ టీమ్ హౌ మచ్ దే ఆర్ సపోర్టింగ్? ఇప్పుడు మీ గోల్ ఉంది రోజు ఇంత చేయాలి అంత చేయాలి, ఆర్ దే కంప్లీట్లీ అలైన్డ్ విత్ యువర్ టీమ్? ఇప్పుడు నార్మల్ ఎట్లుంటుంది అంటే టీంలో కూడా స్టాఫ్ ఉంటే నార్మల్ వెబ్ డెవలపర్ అంటే ఒక ఎంప్లాయీని పెట్టుకుంటాం నార్మల్గా. ఫోన్ చేసినప్పుడు నార్మల్ 8 o'clock తర్వాత నాకు తెలిసి సచ్చినా లేపడాడు. ఈమె ఉండేది లిటరలీ ఈమె బీహార్లో ఉండేది. ఎప్పుడు నేను కలవలేదు కూడా, నేను కలవలేదు కూడా. 3 years వెళ్ళి నార్మల్ ఎట్లా అంటే రెఫరెన్స్ లో వచ్చింది నాకు వెబ్సైట్ వర్డ్ ప్రెస్ లో కావాలి. వర్డ్ ప్రెస్ తెలియదు నాకు అప్పుడు. వర్డ్ ప్రెస్ లో ఒక అమ్మాయి ఉంది, ఆమెను ఇస్తున్నా అని చెప్పి నార్మల్ కలవలేదు, తెలియదు కూడా. ఇప్పుడు కూడా నార్మల్ 1:30, 1 o'clock నైట్ ఫోన్ చేసి ఈ వెబ్సైట్లో ఈ ఫోటో చేంజ్ చేయన్నా అనుకో పొద్దున్న లేచేదాకా అయిపోతుంది అని చెప్పేసి. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఎట్లా చూసుకుంటున్నానంటే నేను యాజ్ అన్ ఎంప్లాయీ లెక్క చూడను వాళ్ళని. నేను బిల్డ్ అవుతున్నా, నువ్వు బిల్డ్ అవుతావు అంతే కదా. ఇప్పుడు మీరు గ్రో అయితే వాళ్ళు కూడా గ్రో అవుతారు ఆటోమేటిక్గా. వాళ్ళు కూడా ఎట్లున్నారంటే నేను ఈ టైం టు ఈ టైం అని ఫిక్స్ ఉన్నారు. ఈ వాళ్ళు ఎట్లా ఇంకా హైలైట్ ఈ రోజు తక్కువైందా వస్తాయి కాల్స్, సార్ ఎందుకు తక్కువైంది, కామ్ కైకునేది రే. అలాగే సెకండ్ ఏంటంటే తుమారి టీం దూసరే లోగ్ క్యా కర్ అన్ని నాకే లొల్లి. మళ్ళా మీ టీం నువ్వు చూస్తలేవా అంటే ఇప్పుడు నాకు ఎట్లా అంటే భువనగిరిలో ఒకడు ఉన్నాడు ఫయాజ్ అని, ఇంకోళ్ళు సాత్విక అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, టెలికాలింగ్, బ్లూటిక్స్ అన్ని హ్యాండిల్ ఆమెనే ఇస్తుంది, ఏపీఐ అన్ని హ్యాండిల్ ఫయాజ్ చేస్తుంది. నేను క్లయింట్ ఫస్ట్ మాట్లాడి ఏంది అసలు ఇట్లా చేయొచ్చు అని, అది జహారా వెబ్ డెవలపర్, సుధాంశు మార్కెటింగ్, మళ్ళీ ఇంకా 2-3 ఉన్నారు వాళ్ళు సపోర్ట్ కింద ఉంటారు. నార్మల్ ఎప్పుడైనా ఎస్సీఓ కావాలంటే మయూర్ యూపీ, అంటే ప్రతి స్టేట్లో ఎవరో ఇక్కడ కాకపోతే ఇక్కడ అయిపోతుంది నాకు ఉన్నారులే అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఎట్లా అంటే వీళ్ళు కూడా ఎట్లా అంటే ఫోన్ చేసి भाई एक क्लाइंट दे रहा हूँ, रात में 2 बजे मीटिंग है, थोड़ा देख ले అని చెప్పినా అనుకో, అబ్దుల్ భాయ్ मैं देख लेता हूँ, सुबह तक क्लोज करके दे देता हूँ. సూపర్ అంతే. సో అట్లున్నారు టీము. సో మనకి వర్కౌట్ అయిపోతుంది. ప్యాషనెట్ టీం దొరికారు. అదే పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పుడు చేసినా కూడా టీమ్స్ అక్క ఉండకపోడు, టీమ్స్ అక్క ఉన్నా చేసేటోడ్స్ అక్క ఉండకపోడు, ఇట్లా 2 ఎలానైతే వండర్స్ చేయొచ్చు. యాజ్ యూ సెడ్ క్లోజింగ్ మెయిన్, ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సేల్స్ మీద ఉంటుంది. అవతల పర్సన్ రిక్వైర్మెంట్ అర్థం అయిపోతుందా మన టీంకి, అప్పుడు క్లోజ్ అవుతుంది. మనం జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చి చెప్పు అని అంటే వర్కౌట్ కాదు. అంతే అలా కూడా ఉండాలి, లోపల జీల్ చేయాలని చెప్పేసి ఉండాలి. పర్ఫెక్ట్. సో బ్రో ఫైనల్లీ లైక్ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, యూత్కి, జనరేషన్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వీళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ అయ్యొచ్చు, ఏమని అయ్యొచ్చు. చాలామంది చూస్తున్నాం యూత్ అంతా అవే ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు నువ్వు అదే ఇన్స్టాగ్రామ్ వాడు కూడా పైసలు సంపాదిస్తున్నావు, అదే ఇన్స్టాగ్రామ్ యూస్ కూడా ఇన్ఫ్లుయెన్సర్ కూడా లక్షల దగ్గర సంపాదిస్తారు. అదే ఇన్ఫ్లుయెన్సర్ మనం ఇలా ఆడుకుంటే టైం అంతా వేస్ట్ చేస్తారు. స్వైప్ వాళ్ళే కస్టమర్స్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు నార్మల్గా ద సోషల్ నెట్వర్క్ ఉంది, ఫేస్బుక్ రిలేటెడ్ మొత్తం వెబ్ సిరీస్, ద సోషల్ డైలమా. ఈ వెబ్సైట్లో ఏంటంటే నువ్వు చూస్తున్నావు ఆ రీల్, నువ్వు చూస్తున్నావు అని నీకు తెలుసు,
అది చూపించేటోడు ఎవడో మా అది మెయిన్ హైలైట్. ఎస్ మనం అనుకుంటాం ఇది నేను చూస్తున్నా కాబట్టి వస్తుంది, కాదు వాడు decide చేసిండు కాబట్టి నువ్వు నువ్వు చూడాలని చెప్పి పంపిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ సో ఇవన్నీ వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతాయి, చూసేటోడు ఫ్రీగా ఎవడైతే చూస్తున్నా వాడే కస్టమర్, ఎగ్జాక్ట్లీ అటు చూస్తున్నాడు అటు పైసలు సంపాదిస్తాడు. పైసలు సంపాదిస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పబోతున్నావు? చూడమని చెప్తావు, నువ్వు చూస్తున్నా బిజినెస్ చూస్తున్నా అంటే ఇప్పుడు వాడిని చేయాలని, ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, చేసేటోడు చేయాలి ఫస్ట్, ఎట్లానే చేస్తాడు దుంకుతే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా అని చెప్పి క్యాలిక్యులేటెడ్ రిస్క్, దుంకుతే నేను అలాగా ₹1,00,00,000 తెచ్చి దుంకుతా అని అంటే వర్కౌట్ కాదు. అమౌంట్ డీసెంట్ అమౌంట్ పెడతా, పోయినా లాస్ లేదు, ట్రై చేసిన ఒక రిగ్రెట్ ఉండదు, నేను చేయలేదు ఇదే బిజినెస్ నేను అనుకున్నా పక్కనోడు చేసిందని ఒక రిగ్రెట్ ఉండదు. ఎగ్జాక్ట్లీ లైఫ్ లో అది ట్రై చేసి ఓడిపోతున్నా బాగానే ఉంటుంది, కానీ ట్రై చేయకుండా చేసి ఉంటే బాగుండనే దగ్గర చచ్చిపోతాం, సస్సు బతుకుతాం రోజు. ఇంకోటి వాళ్ళు ఎట్లా అంటే ఏం తెలియదు, జాబ్ ఎట్లా బంద్ చేసి బిజినెస్ పెట్టాలనేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పెట్టు, కానీ ఏంటంటే కొంచెం చూసి పెట్టాలా, ఫ్రాంచైజీలు తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటే అది వర్కౌట్ కూడా కాదు. ఎగ్జాక్ట్లీ మంచి ప్లేస్ R&D చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే R&D అది చేస్తేనే వర్కౌట్ అయ్యేది. సో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చెప్పేది ఏంటంటే దిగితే R&D చేసి దిగుతే, పార్ట్నర్షిప్ పోతే ప్రాపర్ చూసుకొని దిగండి, సింగిల్గా పోతే లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి అన్ని చెక్ చేసుకొని దిగండి ఒకటి. ఓకే ఇంకోటి ఏంటంటే ఓకే ఈ బిజినెస్ రైట్, స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు నార్మల్ అనుకో, రీల్స్ చూసే యువత వాళ్ళకి ఎప్పుడు స్కిల్లే రేపటికి ఫుడ్ ఇచ్చేది కూడా స్కిల్లే. ఎగ్జాక్ట్లీ సర్టిఫికేట్స్ ఏం చెప్పలేను నేను దాన్ని, జీరో లేదు ఇంకేంది సర్టిఫికేట్స్ నీకు చెప్పలేను. సర్టిఫికేట్ జమానా పోయింది, సర్టిఫికేట్ చూసి ఇప్పుడు ఇచ్చే జాబులు లేవు లేవు. వాడు ఒకటే అడుగుతాడు, నువ్వు ఏం చేస్తావు నా కంపెనీకి, నేను తీసుకుంటే వాట్ ఈస్ ద స్కిల్ యూఆర్ గోయింగ్ టు కీప్ ఆన్ ద టేబుల్ ఫర్ మీ, సింపుల్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ యూఆర్ గోయింగ్ టు డూ. నువ్వు ఆడ ఇంటర్వ్యూ ఇచ్చే కూడా అవసరం లేదు, నువ్వు డైరెక్ట్ ఆ కస్టమర్ ఆ కంపెనీకి తెలిసింది నీకు ఈ సొల్యూషన్ కావాలి వానికి, నువ్వు ఈమెయిల్ పెట్టినావు అనుకో, వాడు నిన్ను ఇంటర్వ్యూ లైన్లో నించోబెట్టి హెచ్ఆర్ని పంపించి అవన్నీ చేయడాడు. నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావుగా, వచ్చేసే కూర్చో మాట్లాడు, ఫైనల్ ప్రైస్ చెప్పు మాట్లాడు. ఇది ఎవడు ఆలోచించాడు, ఎట్లా అంటే నాకు 30,000 ఎట్లా వస్తాయి, 20,000 ఎట్లా వస్తాయి శాలరీలా, అట్లా ఆలోచిస్తాడు. కానీ ఆ కంపెనీకి నువ్వు ఏంటంటే ఈ రోల్ ఉంది కదా, ఓపెన్ వాకిన్ ఇంటర్వ్యూస్ దీనికి ఉన్నాయని చెప్పేసి పోతుండు నార్మల్గా. కానీ ఈ దాంట్లో ఈ కంపెనీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మార్కెటింగ్ రిలేటెడ్ అయినా సరే ఏదైనా ఈ ఇష్యూస్ ఉన్నాయా అనుకో, నార్మల్ వెబ్ డెవలప్మెంట్ ఏదో XYZ సర్వీసెస్, దాంట్లో నాకేమొచ్చు ఇది నాకు వచ్చా, నువ్వు డైరెక్ట్ ఏం చేయొచ్చు, ఇంత ఫ్రీ లింక్డ్ఇన్లో నీకు డైరెక్ట్ కాంటాక్ట్ దొరుకుతాయి. ఎగ్జాక్ట్లీ నువ్వు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ దొరకపోయినా ఈమెయిల్ దొరుకుతాయి, ఈమెయిల్ కాకపోయినా DM చేయి, DM కాకపోయినా మన HR టీమ్కి మెసేజ్ పెట్టి ఎగ్జాక్ట్లీ చేసేటోటి ఎట్లా చేసి అంతే 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 వెనకబడితే ఏదైనా చేయొచ్చు. సో అట్లా చేసుకుంటే స్కిల్ మీదనే ఫుడ్ నార్మల్గా లేదు జాబ్ అనుకో, జాబ్లో కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మైండ్ సెట్, జాబ్ మైండ్ సెట్లో కూడా కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, లైక్ పెట్టుకొని ఇది సైమల్టేనియస్లా, కొంతమంది ఉట్టి జాబ్ అట్లా. కానీ స్కిల్ నేనైతే నాకు ఇచ్చింది కూడా ఫుడ్ స్కిల్లే. ఎగ్జాక్ట్లీ దానికి లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ChatGPT ఉన్నట్టు నేను ఇరాన్ కస్టమర్ని మొన్న క్లోజ్ చేసిన, లాంగ్వేజ్ రాదు, గల్ఫ్ టైప్ చేసి పంపిస్తుంది, కాపీ పేస్ట్ సీదా ChatGPT, దీని మీనింగ్ ఏంది, ఇది మీనింగ్, నేను ఇది రిప్లై ఇస్తున్నా, ఈ లాంగ్వేజ్ చేయి చేసి పేస్ట్, క్లోజ్ అయిపోయింది. సూపర్ ఆయనకి ఇప్పుడు కూడా తెలియదు నేను ఇండియా ఉన్నది. లాంగ్వేజ్ అంటారు కొంతమంది, లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు ఏం లేవు బ్రో, చేయాలనుకుంటే వాడు అన్ని బ్యారియర్స్ ని దాటిపోవచ్చు, కంఫర్ట్ జోన్ దాటేసిరంటే ఏదైనా చేయొచ్చు టెక్నాలజీకి. ఒక స్టెప్ ముందట వేసినాక దగ్గర సపోర్ట్ చేయరు, ఫస్ట్ బయట సపోర్ట్ చేస్తాడు, దగ్గర తర్వాత వస్తాడు. కరెక్ట్, వానికి తెలియదు లోపల ఏంది మనం ఏమైతాం తర్వాత అయినాక. అది ఒక కొటేషన్ ఉంటుంది చూడు, ఫ్యామిలీలో చిన్న పోరుడు I want to be a billionaire అని అంటాడు, ఫ్యామిలీ అంతా నవ్వుతారు ఎక్సెప్ట్ దట్ బిలియనర్ అంటారు. ఎందుకంటే మనకు తెలుసు ఓకే ఆ మైండ్ సెట్ తోనే వచ్చా. మన గోల్స్ మనకు తెలుసు. BMW కొనాలంటే మారుతి ఉన్నాడు ఎట్లా చెప్తున్నాడు, సో ఆ మైండ్ సెట్ మెయిన్. అవును, అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అదే మైండ్ సెట్ లో పెంచిరు, ఏదైనా అడిగినా కూడా మనం కూడా అంటే అరే మన స్తోమత కాదురా భయ్, అది మనం అట్లాంటి డ్రీమ్ కూడా చేయొద్దు అనే కాన్సెప్ట్ లోనే గ్రో అయినాం. మన చుట్టుపక్కల వాళ్ళు అట్లనే ఉండే ఆ టైం. ఇప్పుడు పేరెంట్స్ టైం లో తప్పు కూడా చెప్పలేము, ఎందుకంటే ఆ టైంలో రిసోర్సెస్ వేరే, ఆ సిచ్యువేషన్స్ వేరే, అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, గట్టి మాట్లాడాలి వాళ్ళు చేద్దామన్నా రిసోర్సెస్ లేవు యాజ్ యూ సెడ్. ఇప్పుడు ఇన్ని ఇంటర్నెట్ నీ చేతిలో ఉంది, మరి ఇదే ఇంటర్నెట్ వాడుకొని ఒక్కొక్కడు కోట్లు కూడా సంపాదిస్తుంది. నీకు నచ్చిన సెలబ్రిటీని నువ్వు ఫాలో కొడుతూ వాని అప్డేట్ తెలుస్తుంది, నీకు అప్పట్లో తెలియకపో టీవీలో తెలిస్తే తెలుస్తున్నాను. ఇప్పుడు నీకు అన్ని తెలుసు, ఏ మూవ్ వస్తుంది, నెక్స్ట్ మూవ్ ఏంది, వాని హోటల్ ఏంది అన్నీ తెలుసు. ఇన్ని తెలిసిన నీ గురించి నువ్వెందుకు తెలుసుకోలేవు. డన్ బ్రో. సో ఫైనల్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై పాడ్కాస్ట్ అండ్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ ఇన్సైట్స్ అనమాట. చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో అంటే వాళ్ళు వాడే టూల్స్నే యూజ్ చేసుకొని కూడా ఎంతో చేయొచ్చు. అండ్ బిజినెసెస్ లైక్ మీరు అప్నా కార్డ్ ఏదైతే చెప్పారో బ్యూటిఫుల్ అప్లికేషన్, లైక్
2-way కమ్యూనికేషన్, మన బిజినెస్ గురించి ఎవడు ఓపెన్ చేస్తున్నా కూడా తెలుసుకోవడం అంటే గ్రేట్. అండ్ దట్ టు ఇన్ ఎ వెరీ పీనట్స్ అనుకోవచ్చు బిజినెస్ వాళ్ళకి, అది నథింగ్ అసలు. ఆ అమౌంట్ తో లైఫ్ టైం. రైట్. గ్రేట్ బ్రో. సో హోప్ ఆల్ ద బెస్ట్. అండ్ మీ యాప్ అనేది ఇంకా మంచి డౌన్లోడ్స్ అయిపోయి ఆల్ ఓవర్ పాన్ ఇండియా దాటి ఫారెన్ కంట్రీస్లో కూడా మనం వాడేసి మన హైదరాబాద్ రంజిత్ అని వీళ్ళు తెలుసు కదా, రంజిత్ అని అని కూడా ఇప్పుడు పెట్టేసుకున్నా, అప్కార్డ్ యూజ్ చేస్తుండు. ఓకే, ఇంకా గ్రో అవ్వాలని చూస్తున్నాం. గ్రేట్. ఓ థ్యాంక్ యూ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో త్రూ పోర్ట్రే చేయడానికి మా రిలేటెడ్. థ్యాంక్ యూ. అట్లేం లేదు, సి యూఆర్ తెలుగు అంటే తెలుగులో మనం చేస్తున్నాం యాక్చువల్లీ. కానీ నువ్వు హిందీ అని చెప్పని కదా, నువ్వు తెలుగు, రైట్. అండ్ దట్ టు హైదరాబాద్ నుంచి ఇంత మంచి అంటే మనం ఎవరో వాడకుండా యూ హ్యావ్ బిల్డ్ సంథింగ్ వేర్ ఇట్ కెన్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బిజినెసెస్. అట్ ద సేమ్ టైమ్ అగైన్ వాట్సాప్ మార్కెటింగ్ విచ్ ఇస్ ద ఫ్యూచర్. అండ్ ప్రెసెంట్ కూడా చాలా మందికి వాట్సాప్ మార్కెటింగ్లో మంచి బిజినెస్ క్రియేట్ చేయొచ్చు యాజ్ యూ సెడ్. అండ్ సో దట్ ఈస్ అ వాల్యుబుల్ సెషన్, అందుకే అనిపించి నేను పిలిచిన. సో ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, మనం మాట్లాడుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్సో. సో గైస్, ఐ థింక్ యూ గాట్ ఎ వెరీ గుడ్ ఇన్సైట్స్ అబౌట్ వాట్సాప్ మార్కెటింగ్. అండ్ అప్నా కార్డ్ అనేది కూడా ఒక అప్లికేషన్, డూ ట్రై ఇట్ బికాస్ మంచి ఫీచర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ మన డీటెయిల్స్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో, ఎవరైతే క్లిక్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా మనకు వస్తున్నాయంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ అప్లికేషన్. సో ఐ హోప్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో బ్రో గురించి కంప్లీట్ బ్రో ఛానల్ రిలేటెడ్ కానీ వాళ్ళని ఎలా కాంటాక్ట్ కావాలో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ సర్వీసెస్ యూ కెన్ ఆల్సో రీచ్ అవుట్ టు దెమ్. బికాస్ తెలుగులో మనకి రియల్గా అంటే నమ్మకంగా చేసేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడున్న మార్కెట్లో. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు హిమ్. సో ఫైనలీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్. నచ్చితేనే పేజ్ని, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్.